నమస్తే రమ్ గారు. నమస్తే జయ. రమ్ గారు, మనము విక్రమార్కుడు ఎన్ని కథలు చెప్పుకున్నామో కదండి. అవును, ఇంకా ఉన్నాయా రమ్ గారు? బోల్డ్. అసలు ఇన్ని కథలు ఎలా వచ్చాయో రమ్ గారు ఆయనవి కదా, మరి పుంఖాలుగా చాలా అంటే చెప్పుకున్నాము. విక్రమార్కుడి కథలు మనకు తెలిసినవి సింహాసన ద్వాత్రింశిగా, భట్టి విక్రమార్క కథలు ఇలాంటివి విన్నామా. కాశీ మజిలీలో కూడా విక్రమార్కుడి కథలు ఉన్నాయి. ఓ, ఇందులో కూడా ఉన్నాడు ఆయన? ఇందులో కూడా ఉన్నాడు. తర్వాత కథా సరిత్సాగరంలో కూడా విక్రమార్కుడు ఉన్నాడు, త్రివిక్రమసేనుడు పేరుతోటి. ఓకే, అవే కథలు త్రివిక్రమసేనుడు కథల్లా కనిపిస్తాయి. కాశీ మజిలీలో ఇంచుమించు 9-10 భాగాల పుస్తకంలో కనిపిస్తారు. విక్రమార్కుడు పుట్టుక, అతని జీవనము కొంచెం చిన్న డిఫరెన్స్ తోటి కనపడుతుంది. విక్రమార్కుడు రాజుకు ఒకడే కొడుకు. ఆ సమయానికి మంత్రి గారి అబ్బాయి, సైన్యాధిపతి కొడుకు, పురోహితుడి కొడుకు కూడా అతనితో పాటే పుట్టారు. వీళ్ళందరూ కలిసి పెరిగారు. విక్రమార్కుడికి వాళ్ళ ఆ భట్టి మంత్రి గారి అబ్బాయి అన్నట్టుగా చూపిస్తారు, లేదా ఇంకో సైన్యాధిపతి కుమారుడు అన్నట్టుగా. యాక్చువల్ కథలో మనకెట్లా తెలుసు, విక్రమార్కుడు సొంత తమ్ముడే భట్టి, తల్లులు వేరు అని వింటాం. భట్టి విక్రమార్కుడు కదా మనం అనుకుంటాం, అలాగే చెప్పుకుంటాం కదా. ఈ కథల్లో కూడా విక్రమార్కుడు భట్టి ఉంటారు. ఓహో, భట్టి తమ్ముడుగా కనపడ్డు, చిన్న డిఫరెన్స్ ఉంది, కానీ విక్రమార్కుడి కథలే కనిపిస్తాయి. మరి ఏమైనా చెప్పుకుందామండి కాశీ మజిలీ నుంచి? చెప్దాం. విక్రమార్కుడి కథ మొదటి భాగం అంతా నేను చెప్పట్లేదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న కొన్ని భాగాలు చెప్తా. ఓకే. కాశీ మజిలీలో ఇంచుమించుగా 200 మజిలీలు వచ్చాక ఈ కథలు వస్తాయన్నమాట. విక్రమార్కుడట మలైవతి అని ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆయన రాజ్యం చేసేవాడు. 6 నెలలు ఇక్కడ ఉండి 6 నెలలు బయట ఉండేవాడు కదా. అయితే ఏం చేసేవాడు, ఇంచుమించుగా ప్రతిరోజు మహాకాళ సన్నిధికి వెళ్ళేవాడు. మహాకాళ సన్నిధిలో విదేశాల వార్తలు తెలుస్తుండేవి. సాయంకాలం వెళ్ళంగానే స్వామివారిని దర్శనం చేసుకుని కాసేపు దేవాలయంలో గడిపి వచ్చేవాడు. ఈ దేవాలయంలో కూర్చున్నప్పుడు అనేక ప్రాంతాల నుంచి దేవాలయాలకి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూడడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, తర్వాత ఏమో కొత్త వింతలు తెలుసుకోవాలి. ఆయనకి ఏంటంటే ఎక్కడ వింతగా ఉంటుందో అది వెళ్ళి చూడాలి, ఆయన కోరిక అది. ఎట్లాగో 6 నెలలు ఆయన వనవాసం, అదే దేశాటన చేయాలి కదా, అప్పుడు అక్కడికి వెళ్తాడు కాబోలు. అంటే ఇప్పుడు మనం ఐడ్రీమ్ మీడియాలో చెప్పలేదు కాబట్టి ఇది ఒకటి చెప్పలే. విక్రమార్కుడికి 1000 సంవత్సరాలు జీవించే అవకాశం ఇచ్చింది కాళికాదేవి. అవును. అయితే ఆయన తమ్ముడు లేదా మంత్రి అయినటువంటి భట్టి 2000 సంవత్సరాలు జీవించి ఉండేందుకు అవకాశాన్ని కాళికాదేవి దగ్గర నుంచి తీసుకున్నాడు. విక్రమార్కుడు 1000 ఏళ్ళుండి భట్టి 2000 ఏళ్ళు ఉంటే విక్రమార్కుడు వెళ్ళిపోతాడు, భట్టి ఉండిపోతాడు. అప్పుడు ఈ 1000 ఏళ్ళు రాజ్యం చేసేదాన్ని భట్టి తెలివిగా దీన్ని ఎట్లా మార్చాడంటే, విక్రమార్కుడు 6 నెలలు రాజ్యాలో ఉండేటట్టు, 6 నెలలు దేశాటన చేసేటట్టు, అట్లా వీళ్ళిద్దరూ కలిసి 2000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేశారట. మరి వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలు ఉన్నారా, ప్రజలంతా ఉన్నారా, పిల్లలు ఉన్నారా, అలాంటి ప్రశ్నలకి మనకు సమాధానాలు లేవు. కానీ వీళ్ళు 2000 సంవత్సరాలు మాత్రం ఉన్నారు. ఆ కాలం ప్రజలంతా ఉండుండరు, రోజులు మారినాయి, కానీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మాత్రం ఉండుంటారు. అయితే ఈయన 6 నెలలు దేశాటనకు వెళ్ళేటప్పుడు కొత్త వింతల గురించి విని అవి ఎక్కడ జరుగుతాయో అక్కడికి వెళ్ళేవాడు విక్రమార్కుడు. ఊరికే వాళ్ళ ఊరి నుంచి బయట ఊరు, పక్క ఊరికి వెళ్ళి రావటం కాకుండా ఎక్కడ వింత విడ్డూరము విశేషము కనపడుతుందో దేశాటనకి అక్కడికి వెళ్ళేవాడు. ఒకనాడు ఈయన మహాకాళ మందిరానికి వెళ్ళినప్పుడు ఒక పరివ్రాజకుడు ఒక ఆయన అక్కడ ఉన్నాడట. అయితే ఆ ప్రాంతంలో ఉన్న భక్తుడు ఒక ఆయన ఈ పరివ్రాజకుడిని పట్టుకుని దండం పెట్టి, నాకు మంత్రోపదేశం చేయండి, సన్యాసాశ్రమం స్వీకరిస్తాను అని అడిగేసరికల్లా పరివ్రాజకుడు ఆయన అన్నట్ట, సిద్ధుడు, నువ్వు ఇంకా సంసారంలో ఉన్నావు, నీ బాధ్యతలన్నీ పూర్తి చేసుకునిరా, ఓహో, నీ సంపద అంతా చెల్లుబాటు చేసుకునిరా, అన్ని పక్కలకు చేసుకొచ్చాక అప్పుడు నేను నీకు ఆశ్రమ స్వీకారానికి నేను మార్గం చూపిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఈయన ఇవాళ రాలా, ఇప్పటికీ కొన్నిసార్లుగా వస్తున్నాడు ఇక్కడికి. విక్రమార్కుడు వెళ్ళి ఆయనకి నమస్కారం చేశాడు. నేను ఫలానా అని చెప్పుకున్నాడు. మీరు ఇన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చారు, ఏ ఏ ప్రాంతాలు చూశారంటే నేను ఎన్నో ప్రాంతాలు చూశానని చెప్పాడు. మీరు చూసిన దాంట్లో వింత విడ్డూరము విచిత్రము ఏదైనా ఉందా అంటే ఈ పరివ్రాజకుడు చెప్పాడు, ఇక్కడికి ఉత్తరంగా అంటే ఉజ్జయిని నగరానికి ఉత్తరంగా కనుక చాలా ప్రయాణం చేస్తే అక్కడకు సూర్యగిరి అనే ఒక కొండ ఉందని, ఆ కొండ మీద బ్రహ్మాండమైన ఒక సరస్సు ఉందని, ఆ సరస్సులో బంగారు కమలాలు అవి పూస్తాయి, ఉదయం పొద్దున్నే ఒక బంగారు స్తంభం పైకి లేస్తుంది అందులోంచి, ఆ నీళ్ళలోంచి, ఆ చెరువులోంచి. ఆ లేచింది సరాసరి పైకి వెళ్ళి సూర్యమండలం దాకా వెళ్ళిపోతుంది. సాయంత్రానికి మళ్ళీ దిగొచ్చేస్తుంది. ప్రతిరోజు వెళ్తుంది అట్లా. ఆ ప్రాంతపు విడ్డూరమే అది.
ధవళ కాంతులు చాలా బంగారు కాంతులు వెదజల్లుతూ ఉంటుంది ఆ స్తంభం. ఆ స్తంభం మీద ఏ లోహం పెట్టినా, ఏం పెట్టినా సరే, అది ఎదుగుతూ ఉండగా దాని మీద ఏమైనా పెట్టామనుకో, అది వెళ్ళిపోయి సూర్యుడిని తాకి వెనక్కి వచ్చాక దాని మీద బూడిద కుప్ప ఉంటుంది, ఆ వస్తువు ఉండదు, అంత సూర్యుడికి దగ్గరగా వెళ్ళిపోతుంది అనమాట అని చెప్పాడు. చెప్పేసరికల్లా విక్రమార్కుడికి అదేమిటో చూసేయాలని ఉంది. సూర్యుడికి అంత దగ్గరగా వెళ్ళే అవకాశాన్ని తీసుకోవాలి, ముందు అది చూడాలి. సరే బాగుందని ఆయనకి వివరాలు ఎట్లా వెళ్ళాలి ఏమిటి అన్నీ కనుక్కున్నాడు. 2-3 రోజులు ఆయనకి అదే కల్లో వస్తుంది. ఇక ఎవ్వరికీ చెప్పలే ఆయన, ఫలానా చోటికి వెళ్తున్నాను అని చెప్పకుండా ఆయన దారిన ఆయన గుర్రం వేసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాడు, పంచభూతాలే ఇస్తాయి కావాల్సింది, ఏదైనా మనకు అవసరమైతే, ప్రపంచం మనకు కావాల్సింది ఇస్తుందని సొమ్ము గిమ్ము ఏమీ లేదు, వట్టి గుర్రము రాజుగారు. ఓహో. ఈ వెళ్తూ ఉండగా బాగా ఇదంతా వెళ్ళాలిగా గుర్రపు స్వారీ చేసుకుని ఒక బ్రాహ్మణ ఆయన కనిపించాడు దారిలో. ఆ బ్రాహ్మణ ఆయన ఎట్లా కనిపించాడు అంటే, బాగా దాహం వేస్తుంది ఈయనకి, మంచి ఎండగా ఉంది, ఒక ఎడారి ప్రాంతం అది, ఎక్కడో ఒక చెట్టు కనపడుతోంది. ఈయన పోయి ఆ చెట్టు కింద కూర్చుంటే ఒక ఆయన ఎవరో నడుచుకుంటూ వచ్చి ఉసూరుమంటూ వచ్చి ఈ షోన చెట్టు కింద కూర్చున్నాడు. సంచి ఏదో ఉంది, ఒక మూట ఉంది, ఒక నీళ్ల పాత్ర ఒకటి తీసి మంచినీళ్ళు తాగి అమ్మయ్య అనుకుంటే ఈ విక్రమార్కుడు అడిగాడు, మీ దగ్గర కాసిన నీళ్ళు ఉంటే నాకు కూడా ఇవ్వండి అని అడిగితే ఆయన నీళ్ళు ఇచ్చాక ఇతను అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నారండి, మీరు ఎవరండి ఏమిటండి అని అడిగితే, ఏం చెప్పాను ఆయన, బహుకుటుంబీకుడిని, చాలామంది సంతానం ఉన్నారు, నాకు ఏమీ లేదు, మరి ఉజ్జయిని నగరానికి బయలుదేరాను, కాలినడకనే ఈ ఎండకి ఇట్లా ఇబ్బందిగా ఉంది, ఎట్లాగొట్లా ఉజ్జయిని చేరి విక్రమార్కుడిని దర్శనం చేసుకుని ఏదైనా కొంచెం దానంగా పొంది వెనక్కి వెళ్దామని బయలుదేరాను అన్నాడు. అనేసరికల్లా విక్రమార్కుడు తనే రాజునని చెప్పకుండా, అయ్యో అలాగా, విక్రమార్కుడు దేశంలో లేడండి, నేను అక్కడి నుంచే వస్తున్నాను, ఆయన దేశాటనకి వెళ్ళిపోయాడు అనగానే ఈయన ఉసూరుమనిపోయాడు. ఆ బ్రాహ్మణ ఆయన, అయ్యో ఎటారా నాయన, నా సంగతి ఏమిట్రా నాయన, నేనేం చేయాలి, ఎంత శ్రమ కోర్చి ఇప్పటికి 15 రోజుల నుంచి నడుస్తున్నాను, ఇంకా వారం నడిస్తే కానీ ఉజ్జయిని రాదు, వెళ్ళినా ప్రయోజనం లేదు, ఆయన అయితే చుట్టాలు సొరిపి వెళ్ళగానే ఎవరైనా అతిథులను చూస్తే అన్నం పెట్టిస్తాడు, డబ్బు చేతిలో పెడతాడు, ధనం ఇస్తాడు, అవకాశం ఉంటే కనుక కుటుంబాన్ని ఇక్కడికి తెచ్చుకునే మార్గం చూపిస్తాడు, ఆయన లేడు, నేనేం చేస్తుండ్రా దేవుడా అని నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు. విక్రమార్కుడికి బాధేసింది. మంచినీళ్ళు ఇచ్చాడు ఈ ఎండలో, ఈయనకి ఏదైనా చేయాలని ఏమన్నాడు, పోనీలేండి ఓ పని చేద్దాం, నా దగ్గర కూడా ఇప్పుడు ధనం ఏం లేదు, మీరు నాతో రండి, దగ్గరలో ఒక నగరం ఉంది కదా, ఆ నగరంలో ఈ గుర్రం అమ్మేసి మీకు డబ్బులు ఇస్తాను నేను, ఓయ్ తర్వాత నేను చూసుకుంటా నా మార్గం అని అతన్ని బాగా ఒప్పించాడు. సరే, ఆయన పేరు పేరావధాని. ఆ పేరావధాని గారిని గుర్రం ఎక్కించుకున్నాడు. గుర్రాన్ని చేత్తో పుచ్చుకుని తన ముందు నడుస్తూ సమీప నగరం వైపుకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అక్కడ కొంతమంది 4-5 బ్రాహ్మణులు ఎదురుపడ్డారు. వాళ్ళందరూ ఏమిటో పేరావధాని, నీకు ఇది పట్టిందే, అశ్వయోగం పట్టింది అనేసరికల్లా ఆయన చెప్పాడు, ఈయన ఈ క్షత్రియుడు ఈ గుర్రాన్ని నాకు దానం చేశాడు, దీన్ని నమ్మి నాకు డబ్బు ఇస్తానన్నాడు, నాకు డబ్బు ముట్టింది అనేసరికల్లా వీళ్ళు అన్నారు, అబ్బా ఎంత గొప్ప పని, మేము విక్రమార్కుడిని చూడడానికి వెళ్తున్నాము, వీడు ఎంతో మంచివాడిగా ఉన్నాడంటే విక్రమార్కుడు లేడు, అదే కబురు. వాళ్ళేమో అదే కబురు. వీళ్ళు ఏమన్నారు, పౌండరీకం అని ఒక యాగం చేయబోతున్నాం నాయన, ఈ యాగానికి సరిపడా ధన సహాయం చేయమని మేము రాజు దగ్గరికి బయలుదేరాము, మేము మాకు ఇంటికి ధనం అవసరం లేదు, పౌండరీక యాగానికి ధన సహాయం కావాలి, కాబట్టి మేము బయలుదేరుతున్నామంటే, మరి ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నది ఒక గుర్రం, ఆల్రెడీ దానం గుర్రమేమో ఈయనకి ఇచ్చాడు. బాగా ఆలోచించి సరే చూద్దాంలేండి అన్నాడు. కానీ వాళ్ళు ఇతను వదిలిపెట్టలే, ఎందుకంటే గుర్రం దానం చేయడానికి ఒప్పుకున్నవాడు ఇంకేదో ఏర్పాటు చేస్తాడు అనుకున్నారు. ఈ బ్రాహ్మణ ఆయన్ని ఎక్కించుకుని ఆ ఊళ్ళో ఉన్న ఒక గుర్రాల వర్తకుడి దగ్గరికి తీసుకుపోయాడు రాజుగారు. ఎక్కడా తను విక్రమార్కుడిని అని చెప్పలే, వర్తకుడికి పంచకళ్యాణి గుర్రాన్ని అమ్మాడు. ఓకే, గుర్రాన్ని అమ్మి ఆ వచ్చిన సొమ్ముని పేరావధానికి ఇచ్చారు. అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే ఏం కనపడింది, ఆ ఊళ్ళో గుర్రపు స్వారీ పోటీలు జరుగుతున్నాయి. చాలా పెద్ద మొత్తంలో బహుమానాలు ఉన్నాయి. అరే, గుర్రం వదిలేశాక పోటీ కనపడిందే, లేకపోతే ఏం చేసేవాళ్ళం, ఆ గుర్రంతో ఆ పోటీ ఏదో పడిపోయి
ఆ డబ్బు తర్వాత ఆ డబ్బు వీళ్ళకి ఇచ్చి గుర్రం అమ్మేసి ఆయనకి ఇచ్చేవాడిని అని బాగా ఆలోచించాడు. ఈ లోపల ఏమైంది, ఇక్కడ నుంచోగానే ఆ బ్రాహ్మణులు ఉన్నారుగా, వాళ్ళు నాయన ఏం ఆలోచిస్తున్నాబోయ్ అని వాళ్ళు కూడా దగ్గరకు వచ్చేసరికల్లా ఇగో ఇది సంగతి. అప్పుడు ఏమన్నాడు, ఒక పని చేద్దాం, వ్యాపారస్తుడి దగ్గరికి మళ్ళీ వెళ్దాం, గుర్రాన్ని నాకు ఇవ్వు, ఈ పోటీ పూర్తయ్యాక ఇస్తానని మాట్లాడుకుందామని మళ్ళీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళారు. ఈ బ్రాహ్మణులు 4, రాజుగారు విక్రమార్కుడు 5 వెళ్ళారు. ఆ వ్యాపారస్తుడు వర్తకుడు ఏమైనా సరే వాళ్ళ కాదన్నాడు. ఇవననేసరికల్లా మరి ఇప్పుడు ఈ గుర్రం ఎట్టా వస్తుంది? ఇంతలో ఏమైంది, వాళ్ళు ఎవరెవరో రకరకాల మాటలు జరుగుతున్నాయి అక్కడ. ఒక చోట ఒక వేశ్యాంగన ఒక ఆవిడ ఉంది, ఆవిడతోటి గడిపిన వాళ్ళకి డబ్బిస్తుంది ఆవిడ. అంటే వీడు గుర్రం ఇవ్వనంటున్నాడు కదా, పోనీ మనం అక్కడికి వెళ్ళి అదేదైనా చేసుకుందామా, అక్కడికి వెళ్దామా అని ఆలోచించారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఎవరయ్యా నువ్వు, అది అమ్మాయే అంగనే, ఇది వేశ్యాంగనే, కానీ ఆమెను ఒక రాక్షసుడు ఆవహించి ఉంటాడు, వాడికి నరమాంసం కావాలి నెలకొక్కసారి, వాడెవన్నో పిలిచి ఆ వచ్చిన కుర్రాన్ని వాడికి అప్పచెప్తేనే ఈవిడ బతికుంటుంది, లేకపోతే దీన్నే తినేస్తాడు వాడు, అందుకని పెట్టింది. ఈ ఊరు వాళ్ళు ఎవ్వరూ ఆమె దగ్గరికి వెళ్ళరు, మీలాగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్ళవలసిందే. ఈయన బాగా ఆలోచించాడు, ఏం చేయటం అని, వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఈ వ్యాపారస్తుడు ఏమైనా సరే గుర్రాన్ని ఇవ్వనన్నాడు. గుర్రాన్ని ఒప్పుకోవాలి. సరే ఏమైంది, ఈయన దాని సంగతి పక్కకు పెట్టి ముందు ఈ సంగతి చూద్దామని ఏలేసాడు. వేసేసరికల్లా గుర్రం బయటకు వచ్చేసింది. ఓహో, మరి వాళ్ళు గుర్రం ఒప్పుకోదు కదా, అంతకు ముందే ఓసారి గుర్రపుశాలలోకి వెళ్ళనని మొరాయిస్తే, అట్లా కాదు నేను నిన్ను దానం ఇచ్చాను, తిరిగి నేను వెళ్ళింతున్న పని అయిపోయాక తిరిగి వచ్చేటప్పుడు వీటికి నీ ఎత్తు ధనం పోసి నిన్ను నేను మళ్ళీ తీసుకెళ్తాను అని పంచకళ్యాణికి చెప్పాడు. అందుకని ఒప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది గుర్రం. ఇప్పుడు ఈయన ఏలేసేసరికి రాజుగారు విజిలేస్తే అది ఎందుకు ఊరుకుంటుంది, ఇతనికి అలాగే అలవాటు ఉంది. ఎక్కడి నుంచో లోపల నుంచి తాళ్ళు దించుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసరికి బ్రాహ్మణులు సంతోషించారు. బాబు నువ్వు ఆ వేశ్యాంగం దగ్గరికి వెళ్ళొద్దు, గుర్రం వచ్చిందిగా, దీంతో నీ పని పూర్తి చేసుకుందు కానీ అనేసరికి గుర్రం ఎక్కి ఆ పోటీలు జరుగుతున్న చోటికి వెళ్ళారు. గుర్రపు స్వారీ పోటీలు, ఇది పంచకళ్యాణి, ఈయనేమో విక్రమార్కుడు. అదే మామూలు వాళ్ళు ఎవరు ఆగుతారు, ఆ పోటీలో వీర లెవెల్లో స్వారీ చేశారు. ఈయన విజయం సాధించాడు. మొదటి బహుమతి విక్రమార్కుడికి వచ్చింది. ఓహో, ఎప్పుడైతే ఈ పంచకళ్యాణి నెక్కిన పరదేశి క్షత్రియుడు గెలిచాడని ఊరంతా వార్త వచ్చిందో వెంటనే ఆ వర్తకుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఈ గుర్రం నాకు అమ్మాడు, నా దగ్గర నుంచి దొంగతనం చేసుకొచ్చి పోటీలో పాల్గొన్నాడు, కాబట్టి వచ్చిన డబ్బంతా నాకే ఇవ్వాలని పట్టుకునేసరికల గుర్రం నాది, అంతేగా, రౌతుకి లెక్కే ఉంది, గుర్రం కదా ఇక్కడ ముఖ్యమైంది. దాంతో రాజుగారు బాగా ప్రశ్నిస్తే ఇతను ఈ బ్రాహ్మణులు 4 చెప్పారు, కాదండి ఈయన చాలా దానపరుడు, ఒక బ్రాహ్మడికి ఆయన విక్రమార్కుడు లేడన్న దుర్వార్త తనే చెప్పినందుకు ఈ గుర్రాన్ని నమ్మి డబ్బిచ్చాడు. ఈ పోటీ కోసం గుర్రం నీవు కొన్ని గంటల పాటు ఇవ్వు, నీకు అప్పచెప్తానని చెప్తే వ్యాపారస్తుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఇందులో గెలిచిన డబ్బు కూడా పౌండరీక యాగానికి డబ్బిచ్చే ఉద్దేశం ఉందండి, మా కోసమే ఈ పోటీ చేశాడు, అతనికి డబ్బక్కర్లేదు, ధర్మశాలలో భోజనం చేశాడు, తన దారిని తను వెళ్తాడు, ఓకే, పరమ సాహసి పరమ దానపరుడు అని వీళ్ళు బతిమలాడారు. సరే రాజుగారు ఏం చేశాడు, ఈ వ్యాపారస్తుడికి ఏదో నచ్చజెప్పి కొంత సొమ్ము ఇప్పించాడు. ఇప్పించిన తర్వాత వీళ్ళంతా ధర్మశాలకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ పడుకుంటే ఈయనకి ఆ వేశ్యాంగన అన్న మాట జ్ఞాపకం వస్తుంది. అదేమిటో చూడాలి, అక్కడికి ఒక రాక్షసుడు ఉన్నాడు అని చెప్పారు కదా, అదేమిటో చూద్దాం. ఎందుకంటే ఒకవేళ మానవుడెవడు దొరక్కపోతే ఆ వేశ్యాంగననే తినేస్తాడు ఆ రాక్షసుడు, అది అక్కడ విన్న మాట. ఓహో, ఈయన ఏం చేశాడు, ఈ బ్రాహ్మణులు వద్దు బాబు, ఎందుకయ్యా మనకి, నువ్వు ఏం పని మీద వెళ్తున్నావు, ఆ పని చేసుకో, ఇంత మంచివాడివి, నీలాంటి వాళ్ళు జీవించి ఉండాలని వాళ్ళు బతిమలాడినా ఆయన వినలా. ఆ కాంచనమాల దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ లోపలికి ఒక చిలక వాకిట్లోకి వచ్చింది, తీసుకుపోయింది లోపలికి. ఏమంటే మీకు తెలుసో తెలీదో, మీరు చూడడానికి ఎంతో బాగున్నారు, పిచ్చి వెర్రి వెధవులంతా వస్తారు ఇక్కడికి, అక్కడ రాక్షసుడు ఉన్నాడండి. ఓహో, తనతో చాలా ప్రమాదం, చాలామందిని అతను తినేశాడు, మాకు ఒక తప్పనిసరి అయ్యి, లేకపోతే వాడు మమ్మల్ని విరుచుకు తినేస్తాడని ఇట్లాంటివి పెట్టుకున్నాం, కానీ మీలాంటి గొప్పవాళ్ళని ఇట్లా మరణించడానికి మాకు ఇష్టం లేదండి అని ఆ చెలికత్తి పాపని చెప్పింది దాసిది. నేను ఒప్పుకోలే, ఏం పర్వాలేదు, నేను చూస్తాను దాని సంగతి అని లోపలికి వెళ్ళాడు. వెళ్తే ఆ కాంచనమాల అనే ఆ వేశ్యాంగన ఈయన్ని బాగా సేవించే, వాడికి దుఃఖంగా చూస్తే ఇంత బాగున్నాడే,
దేవేంద్రుడు దిగొచ్చినట్టుగా ఉన్నాడు, ఈయన ఇరికించేస్తామేమోనని భయంగా ఉంది, కానీ వాళ్ళకి వేరే దారి లేదు, ఆప్షన్ లేదు కదా. సరే చక్కగా సేవలు అందుకున్నాడు, వీణలు గీణలు అన్నీ వాయించారు, వీణలు వాయించారు, భోజనాలు పెట్టారు, ద్రాక్ష పళ్ళు తెచ్చారు. వాళ్ళంతా వ్యవహారం అయ్యాక ఎప్పుడైతే ఈయన మంచం మీద పడుకున్నాడో వెంటనే ఆ గోడలో నుంచి వచ్చాడు ఆ రాక్షసుడు. ఈయన దగ్గర చంద్రహాసం ఉంది, ఈయనకి ఇంద్రుడి వరం ఉంది. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ చంద్రహాసం వజ్రాయుధంగా మారుతుంది. ఆయుధంతో రాక్షసుడిని సంహరించేశాడు. ఎప్పుడైతే 4 గట్టి కత్తి దెబ్బలు తగిలినాయో, వజ్రాయుధం దెబ్బ తగలగానే వాడు రాక్షసుడు కుప్ప కూలిపోయి బూడిద కుప్పగా మారిపోయాడు. కాంచనమాల ఎంతో సంతోషించింది. మీ వల్ల ఇప్పటికి నాకు వీడి నుంచి విముక్తి వచ్చింది, కొన్ని సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాం, లేకపోతే మేమే మరణిస్తాము, కొన్నిసార్లు ఎవరు దొరకపోతే మా చెలికత్తెల్ని కూడా తినేశాడు అని చెప్పింది. చెప్పాక ఈయన అన్నాడు, నువ్వేం కంగారు పడకు, ఇక వాడు నిన్నేం చేయడు అని చెప్పి కొద్ది రోజులు ఆమెతో ఉన్నాడు. ఆమె అడిగింది, ఏం ఆజ్ఞ, ఏం చెప్తారు అంటే, వీళ్ళు పౌండరీక యాగం చేస్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళు నువ్వు, ఇక నువ్వు నా భార్యగా చెలామణి అవుతావు, నీ కలిగే సంతానం వీళ్ళకి ఈ పౌండరీక యాగంలో సహాయం చేస్తుంది, వాళ్లే నీతో పాటు ఉంటారంటే ఆ బ్రాహ్మలతో కలిసి కాంచనమాల ఈ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి విక్రమార్కుడు ముందుకు సాగాడు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము కాశీ మజిలీలో విక్రమార్కుడి కథలు చెప్పుకుంటా ఉన్నాము కదా. ఫస్ట్ భాగం అయిపోయింది, రెండో భాగంలో ఉన్నాము. మరి విక్రమార్కుడు ఏం చేశాడు? బ్రాహ్మణులను ఉద్ధరించాడు. అక్కడి నుంచి ఉత్తర దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఓకే. వెళ్తూ ఒక అగ్రహారాన్ని చేరుకున్నాడు. ఈ అగ్రహారంలో ఒక బ్రాహ్మణ ఆయన ఎవరు ఎదురుపడ్డారు. ఈయన అడిగాడు, ఉత్తరం వైపు ఏమైనా గ్రామాలు ఉన్నాయా అని విక్రమార్కుడు అడిగితే, దగ్గరలో ఏమీ గ్రామాలు లేవు, ఈ పూటకు మా దగ్గర ఉండండి, రేపు రోజంతా ప్రయాణిస్తే తర్వాత మీరు అవతలకి చేరతారని చెప్పాడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ బ్రాహ్మణ ఆయన, ఆ కుర్రవాడే, ఎక్కువ వయసు లేదు, 30 సంవత్సరాలే ఉంటాయి. సరే వంట చేశాడు, విక్రమార్కుడికి భోజనం పెట్టాడు. విక్రమార్కుడు ఆశ్చర్యంగా అడిగాడు, అంటే మీ ఇంట్లో స్త్రీలు ఎవరు లేరా, మీరే చేసుకుంటున్నారంటే, లేదు, నేను బాగా చదువుకున్నాను, అన్ని శాస్త్రం అంతా చదువుకోవటం అయ్యాక కామశాస్త్రం కూడా చదువుదామని, అది కూడా చదువుకున్నాక నాకు ఒక అపురూప సౌందర్యవతిని వివాహం చేసుకోవాలని వచ్చింది మనసు. దానికోసం చాలా ప్రయత్నం చేశాను. ఒకానొక మాధవర్మ అనే ఒక సిద్ధుడిని, మిత్రగుప్తుడు ఇతని పేరు, ఆ పేరు మిత్రగుప్తుడు అని చెప్పాడు. ఈ మాధవర్మ అనే ఒక సిద్ధుడి దగ్గరికి వెళ్ళాను. ఆ సిద్ధుడు నాకు ఏం కావాలి ఏమిటంటే, ఆయనకు శుశ్రూష చేశా చాన్నాళ్ళు చేసి, నాకు ఒక అత్యద్భుతమైన కోరుకుంది, పరమాద్భుత సౌందర్యవతిని వివాహం చేసుకోవాలి, ఆమెతో స్వర్గ సౌఖ్యాలు చూడాలని కోరుకుంటున్నానని చెప్పాను. ఆయనేమో, ఇదేమిటి, నువ్వు బ్రాహ్మడివి, నువ్వు యజ్ఞయాగం వాటి వ్యవహారం చూడాలి, భార్యలు ఉంటారు కానీ పరమాద్భుతము సౌందర్యము ఈ వ్యవహారాలన్నీ పెట్టుకోకూడదు, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావని అంటే, నా జీవితానికి అదొక్కటే కోరిక, అదే నా ఆశయము కూడా అని ఆయన చాలా అడిగాను. ఆయన ఏమన్నాడంటే 2 మాటలు చెప్పాడు. నీలాంటి ఒక సాధారణ బ్రాహ్మణ కుర్రవాడికి పరమాద్భుత సౌందర్యవతి కావాలి, ఆమెతో వివాహం కావాలి అంటే, ఈ దేశాన్ని ఉజ్జయిని రాజ్యాన్ని వెళ్ళే విక్రమార్కుడు ఏర్పరచగలడు, ఇలాంటిది ఒకటి. లేదా ఇక్కడికి ఉత్తరంగా ఒక కొండ ఉంది, ఆ కొండ మీద ఒక పెద్ద దీపపు సెమ్మ ఒకటి ఉంటుంది, దీపం వెలుగుతూ ఉంటుంది, దీపం చుట్టూతో బోలెడంత నూనె కాలుతూ ఉంటుంది, ఆ దీపం పెద్ద జ్వాల. దీపారాధనలో నూనె వేడెక్కదు, కాలుతున్న నూనెలో దూకి ప్రాణత్యాగం చేసేయాలి. ప్రాణత్యాగం చేసేస్తే చచ్చిపోతారు అందులో పడ్డవాళ్ళు, ఈ మరణిస్తారు అందులో పడ్డవాళ్ళు. ఈ మరణించిన వాళ్ళని మన్మథ సంజీవి అని ఒక దేవకన్య వస్తుంది, ఆమె అమృత జలం చల్లి వాడిని జీవింపజేసి వాడితో ఉంటుంది. ఇది ఒక అమ్మవారి దేవస్థానంలో ఉన్నది ఇలాంటిది, అక్కడ గోడ మీద రాసి ఉంటుంది, ఈ దీపపు సెమ్మలో ఎవరైతే ప్రాణం విడుస్తారో వాడికి దేవకన్య లభిస్తుంది అని. ఇక అక్కడికి వాళ్ళు ఉన్న ప్రాంతానికి ఒక 50 ఆమడల తర్వాత ఆ కొండ ఉంది, అక్కడ ఒక అమ్మవారి దేవస్థానం, అక్కడున్న ఈ దీపం. నాకు చాలా ఆశ పుట్టింది, ఇక్కడి నుంచి విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళటం బదులు కొండెక్కితే సరిపోతుంది కదా, అందుకని నేను ఆ మహేంద్రగిరికి ఎక్కాను. అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ పెద్ద దీపస్తంభం ఉంది, పెద్ద మహా అద్భుతమైన జ్వాలగా దీపారాధన వెలుగుతూ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్తే ఆ నెయ్యి ఆవిర్లు వస్తున్న ఆ నూనె ఒక చిందుబడి ఇదిగో అని చూపించాడు, కాలింది. భయమేసింది నాకు. ఒక్క నూనె చితుకు పడితే, ఒక
ఇంత చిందితేనే ఇంత మంట పుట్టి ఇంత పుండయి ఇన్ని రోజులైనా మానలేదు. ఆ నూనెలో పడి ప్రాణత్యాగం అంటే ఎంత సాహసం కావాలి? నాకంత సాహసం లేదు. దండం పెట్టి దిగొచ్చేసాను. విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళాలి, అది ఏనాడు కుదురుతుందో అని చెప్పేశారు కల. ఈయనకి ఇట్లాంటివి వింటే విక్రమార్కుడు ఆగదు ముందే. అదే కదా. సరే అయితే మిత్రగుప్త, నువ్వు చాలా మంచివాడివి, ఇప్పుడు భోజనం పెట్టావు, నాకు ఆశ్రయం ఇచ్చావు, రేపొద్దున మనం ఆ మహేంద్రగిరి చూద్దామా అన్నాడు. చూసి రావడానికి ఏముంది, ఇప్పుడు ఇవి వచ్చిన వాడు కూడా నాకు కూడా అద్భుతమైన అందగత్తె కావాలి, నేను దేవకన్యను చూస్తా, నాకు అమృతజలం కావాలంటే వీడు వద్దో కాదో చెప్పేవాడు. ఈయనేమో నేను బాటసారినని ఉత్తరపు దిక్కుకు ప్రయాణం చేస్తున్నానని చెప్పాడు. మనిషి చూస్తే నిద్దాగా స్థిమితంగా ఉన్నాడు. ఆ వింతేమిటో చూద్దామన్న కోరికను వెలిపుచ్చాడు తప్ప నేను ట్రై చేస్తా అని చెప్పట్లేదు. చూడ్డానికి ఏముంది, మహేంద్రగిరి ఇక్కడే కదా, సరే వెళ్దాం అనుకున్నారు. సరే మర్నాడు ఉదయం బయలుదేరి మెల్లిగా మహేంద్రగిరి ఎక్కారు. ఎక్కితే అమ్మవారి దర్శనం చేశారు. బ్రహ్మాండమైన త్రైలోక్యపావని అమ్మవారి దేవాలయం అది. ఎంత బాగుందో. అక్కడి నుంచి దీపసేమ ఎంత ఉంది, 5-6 మనుషుల నిలువున ఎత్తు, అంత పెద్దది. ఆ దీపస్తంభం పైకి వెళ్ళటానికి మెట్లు కూడా ఉన్నాయి, దండం పెట్టుకోవడానికి. అంతా చూశారు. దగ్గర నిలబడ్డాడు విక్రమార్కుడు. ఒక్కసారి చూశాడు అటు ఇటు చుట్టుపక్కల, ఆ దీపానికి నమస్కారం చేశాడు. ఈ మిత్రగుప్తుడు చూస్తుండగానే జయ మహాకాళి అనడం ఏమిటి, ఒక్క దూకాడు దీపంలోకి. ఆ దీపంలో ఉన్న నూనెంతా సల 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 కాలిపోతుంది. ఇక తను నీళ్ళలో పడ్డం ఏంటంటే ఆ నూనెలో క్షణాల్లో ఉడికిపోయింది శరీరం అంతా. ఆ జ్వాలలోంచి ఒక పరమాద్భుత సౌందర్య రాశి అయిన ఒక ఆవిడ బయటకు వచ్చింది. ఒక కలశం పట్టుకొచ్చింది. ఆ కలశాల్లో ఉన్న జలాన్ని విక్రమార్కుడు ఉడికిపోయిన అతని శరీరం మీద చల్లింది. లేచి కూర్చున్నాడు విక్రమార్కుడు. ఆవిడ నవ్వు మొహంతో అతను చేయి పట్టుకుని ఆ సెమ్మె మీద నుంచి కిందకి దింపింది. సాహో యువకుడా, నువ్వు ఎంతో సాహసివి. ఇంత సాహసం చేయగలిగేవాడికి నా పేరు మన్మథ సంజీవి. ఎవరైతే ఇట్లా పరమాద్భుత సౌందర్యవతి అయిన స్త్రీ కావాలని కోరుకుంటారో వాడు సాహసి అయితేనే వాడికి అది లభిస్తుంది. అమ్మవారి ఆజ్ఞతోటి నేను ఇక్కడ ఉన్నాను, ఇదిగో నేను నీ సొంతం అని చెప్పేశారు కల్లా విక్రమార్కుడు అన్నాడు, ఓ నమస్కారం చేసి, ఓ మన్మథ సంజీవి మాత నీకు నమస్కారం. మిత్రగుప్తుడు ఈ బ్రాహ్మణుడు, ఇతనికి పరమాద్భుత సౌందర్యవతితో వివాహం కావాలని కోరిక. అతని కోరిక తీర్చడం కోసం నేను ఈ ప్రయత్నం చేశాను, కానీ నా కోసం చెయ్యల. ఓకే, కాబట్టి నువ్వు ఇతన్ని వరించు, నా కోసం నువ్వు ఇతనితోటి జీవించు అని చెప్పాడు. ప్రజలందరూ నోరు తెచ్చుకుని చూస్తుండగా ఆ చక్కగా గుండు పిలక శాస్త్రోక్తంగా పంచకట్టుకుని విభూతి పిండి కట్లు ధరించిన మిత్రగుప్తుడిని అతని మెడలో దండేసింది మన్మథ సంజీవి అనే దేవకన్య. అతను ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అప్పుడు అతనికి తెలిసింది, ఈ సామాన్యంగా వచ్చినటువంటి ఈయనే విక్రమార్కుడు అని. విక్రమార్కుడు నీ కోరిక తీరుస్తాడని ఆయన చెప్పాడు కదా. విక్రమార్కుడు తన దగ్గర ఉన్న మహాద్భుత సౌందర్యవతిని ఎవరైనా ఇచ్చేవాడు ఉజ్జయినికి వెళ్ళి ఉంటే. ఇక్కడ అద్భుత సౌందర్యవతి దొరికే అవకాశం ఉంది కదా. ఈ అవకాశాన్ని తీసుకుని ఆ అమ్మాయిని మిత్రగుప్తుడికి అప్పచెప్పాడు. ప్రజలందరూ చాలా చప్పట్లు కొట్టారు, ఆనందించారు. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు ముందుకి. ఉత్తరం దిక్కుగా ప్రయాణం చేస్తుంటే ఈయనకి ఏమైందంటే, అడవిలో ఒక పెద్ద పంది. ఈ పంది ఎట్లా అంటే ఇంచుమించు ఏనుగంతుంది. ఇతన్ని చూసి గుర్రమని పళ్ళు చూపించేసరికి ఇతను తీసాడు కత్తి. ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసింది. ఇతను కత్తి విసిరాడు. దెబ్బ తగిలిందేమో అనుకుంటున్నాడు, కానీ ఆ పందితో పాటు ఆయన చంద్రహాసం వెళ్ళిపోయింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఈయన దాని వెనకాల పరిగెత్తాడు. తన కత్తి తనకు కావాలి కదా, చంద్రహాసం వెనక్కి రాదు. పరిగెడుతుంటే అది అట్లా వెళ్ళి ఒక గుహ లోపలికి వెళ్ళిపోయింది. ఆ పందిని వెంటాడుతూ చేతికందిన ఒక కర్రని పట్టుకుని విక్రమార్కుడు ఆ గుహలోకి ప్రవేశించాడు. గుహ లోపలికి వెళ్తుంటే ముందు చీకటిగానే ఉంది. క్రమంగా అది లోపల ఒక పెద్ద తెరిపిగా ఉన్న ఒక ప్రాంతంలోకి ప్రవేశపెట్టింది అతన్ని. ఎంతమంది జనమున్నారో లోపల. చాలామంది వైష్ణవులుగా కనపడుతున్నారు. అదొక ప్రపంచం. గుహ బయట అదొక అడవి. ఆ లోపలికి వెళ్ళేసరికల్లా అతను ఇంకొక లోకంలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహలోకి వెళ్ళాక వేరే లోకంలోకి ప్రవేశించినట్టు అనిపించింది. ఆ విష్ణునామ సంకీర్తన జరుగుతోంది ఎల్లెడల. ఎంతోమంది వైష్ణవులు ఉన్నారు. ఇది ఏం ప్రాంతం అని ఎవరిని అడిగినా ఎవ్వరూ సమాధానం చెప్పల.
ఈయన నడిచి నడిచి అటు ఇటు చూస్తుంటే ఒక దేవాలయంలో హరికథ చెప్తున్నారు. ఏదో విష్ణునామ సంకీర్తన జరుగుతోంది. ఈయన పోయి ఆ హరికథ వినటానికి కూర్చున్నాడు. విష్ణు సందర్శనం ఎవరికి దొరుకుతుందంటే ఎవరైతే సర్వమానవుల్ని సమానులుగా చూస్తారో, ఓకే, ఎవరికైతే తమకి లభించిన దాన్ని అయాచితంగా లభించిన దాన్ని, ప్రయత్నం వల్ల లభించిన దాన్ని, కష్టపడి సాధించిన దాన్ని కూడా తృణప్రాయంగా దానం చేయగలుగుతాడో వాడికి విష్ణు సందర్శనం లభిస్తుంది అని ఆయన చెప్తున్నాడు హరిదాస్. ఎవరైతే ఈయన హరికథ చెప్తున్నారో ఆయన చెప్తూ, అట్లాంటి వాడు ఈ భూలోకంలో విక్రమార్క చక్రవర్తి ఒకడే ఉన్నాడు. అతను తనకి వరంగా లభించిన దాన్ని ఇచ్చేస్తాడు, ప్రయత్నంతో లభించిన దాన్ని ఇచ్చేస్తాడు, సాహస కార్యంతో లభించిన దాన్ని ఇచ్చేస్తాడు. ఇట్లా ఇచ్చేవాడు కేవలం విక్రమార్కుడు ఒకడే అని చెప్పేసరికి తన గుణకథ తనే వింటున్నాడు ఆయన. అతడికి విష్ణు సందర్శనం లభిస్తుంది అనేసరికి సంతోషంగా ఉంది. ఈ లోపల ఒక మాధవ్ వర్మ అని ఒక కుర్రవాడు లేచాడు. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను, నేను అదే చేస్తున్నాను. అట్లాగే విక్రమార్కుడు ఎలాగా అద్భుతమైన వాడిగా ఉన్నాడో అలాంటి అద్భుత కార్యాలు చేయాలని నేను కూడా చూస్తున్నాను అన్నాడు. అందరూ శబాష్ శబాష్ అన్నారు. ఈయన కూర్చునే ఉన్నాడు. హరికథ అయిపోయింది. జనం అంతా లేచి బయటకు వస్తారు. ఎంత విచిత్రంగా హరినామ సంకీర్తన వినపడుతోందో. ఊర్ధ్వపుండ్రాలు ధరించిన ఎంతోమంది వైష్ణవులు కనపడుతున్నారు. ఇంతలో పెద్ద గలభాగా ఏదో గోలగోలగా వినపడింది. ఒక ఆయన వృద్ధుడు నిలబడి కేకలు పెడుతున్నాడు, నా భార్య స్నానం చేయడానికి చెరువులో దిగింది, ఇందులో మొసళ్ళు ఉన్నాయి, మొసలు పట్టేసింది నా భార్యని, ఎవరు నా సాహసులు రక్షించండి రక్షించండి అని కేకలు పెడుతున్నాడు. విక్రమార్కుడు లాంటి సాహసం చేస్తానని చెప్పాడుగా మాధవ్ వర్మన్ ఆయన. అతను తత్తర్బిత్తర్లాడుతూ నుంచున్నాడు కానీ అతను ఏం చేయలే. కానీ విక్రమార్కుడు మాత్రం తన చంద్రహాసాన్ని, ఆ చంద్రహాసం దొరికేసింది ఆయనకి లోపలికి వచ్చాక. పంది లేదు, కత్తి ఉంది. ఓహో, పరిగెత్తుకుంటూ వెళ్ళి నదిలో దూకాడు. తర్వాత ఆయనకి డొక్కలో దీని దగ్గర మొల్లో ఒక కత్తి ఉంది. ఆ మొల కత్తితోటి 15 దెబ్బలు కొట్టి ఆ మొసల్ని పడేసి ఆ ముసలావిడిని తీసుకొచ్చి చేతికి అప్పచెప్పాడు. అప్పచెప్పాక జనాలంతా సాహో చాలా మెచ్చుకున్నారు. అప్పుడు ఇతనికి ఏం తెలిసింది, ఈ నగరం మహాబలిపురం అంటే బలిచక్రవర్తి యొక్క రాజ్యం ఇది. ఓహో, ఇక్కడ అంటే మహావిష్ణువు కాపలాదారుగా ఉంటాడు. ఇక్కడ బలిని భూలోకంలోకి పాతాళ లోకంలోకి తొక్కేసినప్పుడు విష్ణువు ఏం చెప్పాడంటే నీ ద్వారపాలకుడుగా నేను ఉంటానన్నాడు. ఎంత సంతోషం వచ్చిందో విక్రమార్కుడికి. మహావిష్ణువే ద్వారపాలకుడుగా ఉండే ఈ నగరాన్ని చూడ్డానికి వచ్చాను నేను, ఇప్పుడు విష్ణు సందర్శనం నాకు లభిస్తుంది. హరికథలో చెప్పారు విక్రమార్కుడు లాంటి వాడికి లభిస్తుందని. ఎట్లా విష్ణువుని ఎట్లా తెలుసుకోవటం, ఆయన ఏ రూపంలో ఉంటాడో తెలియదు. ఇతను అదంతా తిరుగుతూ ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడైనా తనకి మహావిష్ణు సందర్శనం అవుతుందేమోనని. ఏం కనిపించట్లా. ఇంతలో కొంతమంది కోట ద్వారపాలకులు కనపడుతుంటే ఇతను అడిగాడు విక్రమార్కుడు, బలి చక్రవర్తిని చూసే అవకాశం మానవులకి ఉంటుందా, మానవులు ఎవరైనా ఈ లోకంలోకి ప్రవేశిస్తే వాళ్ళని బలిచక్రవర్తి దగ్గర తీసుకెళ్తారంటే తీసుకెళ్తామన్నారు. అయితే నన్ను బలిచక్రవర్తి సందర్శన చేయించండి నాకు అని చెప్పి అడిగాడు. అడిగేసరికల్లా ఆయన్ని వెంబడి పెట్టుకుని లోపల తీసుకుపోయారు. ఈ ద్వారపాలకులు కూడా ఏం చేశారు, ఇతను 7 ద్వారాలు దాటించి బలిచక్రవర్తి సందర్శనం చేయించారు. చేయించాక ఈయన తను పరిచయం చేసుకున్నాడు. నన్ను విక్రమార్కుడు అంటారు, నేను ఒక పందిని తరుముతూ లోపలికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఉన్న వైష్ణవ సమాజం అంతా చూసి చాలా సంతోషం కలిగింది. నీ గుణకథలన్నీ మేము వింటున్నాము, నువ్వు ఎంత అద్భుతమైన వాడివో. కుబేరుడి మరదలైన మదన మంజరి, ఆయన మన కుబేరుడికి మణిభద్రుడని ఒక తమ్ముడు ఉన్నాడు. ఓకే, మణిమంజరి ఆమె నీ యొక్క వీరగాథలన్నీ ఒక నాటికగా చేసి గంధర్వుల చేత స్వర్గంలో ప్రదర్శన చేయించింది. గంధర్వలోకంలోనూ ప్రదర్శన చేసింది, ఇక్కడ కూడా ప్రదర్శన చేసింది. మేమందరం తెలుసుకున్నాం నీకు దగ్గర గొప్పతనము. చాలా సంతోషంగా ఉంది నిన్ను చూడడమని మహాబలి చక్రవర్తి ఎంతో మెచ్చుకున్నాడు విక్రమార్కుడిని. నీకేం కోరిక ఉంది, ఏం కావాలి చెప్పు నీకు అని అడిగితే, మీలాంటి గొప్పవారి సందర్శనమే నా జీవితానికి పరమార్థము, ఇంకేమీ అక్కర్లేదు. ఏదైనా వింతలు విడ్డూరాలు చూడాలని బయలుదేరాను, నేను అది చేరే లోపలే మిమ్మల్ని చేరాను. అయితే ఇక్కడ ఈ లోకంలో మీ లోకంలో మహావిష్ణువే ఇక్కడ ద్వారపాలకుడుగా ఉంటాడని మేము కథలు కథలుగా వింటాము, కానీ నాకు మహావిష్ణు సందర్శనం కలగలేదు, నేను వారిని చూడలేకపోయానని విక్రమార్కుడు చెప్పేసరికల్లా ఆయన నవ్వాడు. ఏ వృద్ధుడైతే నా భార్య నీటిలో మునిగిపోయింది రక్షించమని కేకలు పెట్టి నీ చేయి పట్టుకున్నాడో ఆయనే మహావిష్ణువు
అబ్బా. ఆయన స్వరూపంలో మామూలు రూపంలో తిరుగుతాడు, ఉత్తములకి మాత్రమే కనపడతాడు. ఆయన నువ్వు చూసావు, నువ్వు ఆయన చేయి కూడా పట్టుకున్నావు, భార్యను రక్షించావు. ఆయన వీడు చాలా గొప్పవాడు, నువ్వు చాలా గొప్పవాడని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేశాడు. భగవంతుడు అట్లాగే మనకు కనపడతాడని చాలా సంతోషపెట్టాడు. ఎంత ఆనందంగానో విక్రమార్కుడు ఈ బలిచక్రవర్తి నగరం నుంచి బయటికి వచ్చేసాడు. వచ్చి ఉత్తరం వైపుకి ప్రయాణం మొదలుపెట్టాడు. ఇతను తను చూడదలుచుకున్నటువంటి ఆ సువర్ణ స్తంభాన్ని చూడడం తప్ప రెండోది లేదు. ఇప్పుడు ఇక్కడ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు, నేను సువర్ణ స్తంభం దగ్గరికి వెళ్తున్నాను, నన్ను అక్కడికి పంపించండి అని అడగచ్చు. ఈయన టైప్ అది కాదు. ఆయన ఎవరికి ఏం అవసరమో అది తీర్చి అంతే, వెళ్ళిపోతాడు. తన పని తనే చేసుకోవాలి తప్ప దానికి సహాయం తీసుకోడు. అదే నేనే ప్రయత్నం చేసుకోవాలని చెప్పి ఆయనకు ఒక నమస్కారం చేసి ఆ వైష్ణవ సమాజాన్ని అంతటినీ చూస్తూ, ఎందుకంటే బలిచక్రవర్తి విష్ణు భక్తుడు కదా, అవును. అందుకని ఎంతమందో వైష్ణవ సమాజం ఉంటుంది అక్కడ. వాళ్ళందరూ విష్ణునామ సంకీర్తన చేస్తూ ఉంటేనే ఆ లోకమంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అనమాట. ఆ ధ్వనులన్నీ వింటూ ఆ గుహలోంచి బయటకు వచ్చేసి ఉత్తరం వైపుకి ప్రయాణం మొదలుపెట్టాడు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము కాశీ మజిలీలో విక్రమార్కుడి కథలు చెప్పుకుంటున్నాము, 3వ భాగంలో ఉన్నాము. మరి ఉత్తర దిక్కుకి ఆయన ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టాడు. ఈ బయటికి వచ్చేటప్పుడు బలిచక్రవర్తి ఈయనకి 2 కానుకలు ఇచ్చాడు. అదేమిటంటే రసము, రసాయనము. ఒకటేమో యవ్వనాన్ని పెంచేది, రెండోదేమో బంగారాన్ని తయారు చేసేది. 2 వస్తువులు ఇచ్చారు. ఆల్రెడీ ఆయనకి 2000 సంవత్సరాలు ఉన్నాయి, మళ్ళీ యవ్వనం. సరే, అవి 2 పట్టుకుని బయటకు వచ్చారు. ఆయన గుర్రం కూడా వచ్చింది ఆయన కోసం. సరే, గుర్రం ఎక్కి బయలుదేరుతుంటే ఈయనకు ఒక బ్రాహ్మణ కుటుంబం ఎదురుపడింది. తండ్రి, కూతురు, కొడుకు. ఆయన చాలా పెద్దవాడు, శతాధిక వృద్ధు, 60-100 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి. సరే, ఎవరు ఏమిటి అని కనుక్కున్నాడు. ఆయన చెప్పాడు, ఇక్కడ సమీప గ్రామమైన ఆయన మాది, పిల్ల పెళ్లి చేయలేదు, మాకు 7 కుమారులు. ఆడపిల్ల అంటే చాలా ఇష్టం, మేము ఎప్పుడూ ఆడపిల్ల కావాలని కోరుకుంటూనే ఉండేవాళ్ళం. అయితే మా ఊరి గ్రామదేవతకి నమస్కారం చేసి నేను నా భార్య ఒక్క ఆడపిల్లని ఇవ్వమని అడిగాం. అడిగితే చాలా వృద్ధాప్యం వచ్చాక మాకు ఒక కుమార్తె కలిగింది. అప్పుడు ఆవిడకి ఏం చెప్పారట గ్రామదేవతకి, నీ పేరే పెట్టుకుని నిలువెత్తు బంగారం పెట్టి కన్యాదానం చేస్తాము అని దండం పెట్టుకున్నారట. నిలువెత్తు బంగారం పెట్టాలి ఆ పిల్లకి, అది ఎంత ఉందో అంత బంగారం ఆ పిల్లకి పెట్టి కన్యాదానంట. ఏం మొక్కో చూడిది, మొక్కుకున్నాము, మాకు ఆడపిల్ల పుట్టింది, గ్రామదేవత పేరే పెట్టుకున్నాము, మా 7 అబ్బాయిలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఈ పిల్ల చిన్నపిల్ల, ఇది ఒక 16-18 ఏళ్ళది. ఈ పిల్లకి పెళ్లి చేయడానికి మా దగ్గర చిన్న వెత్తు బంగారం కూడా లేదు. నేనేమో వృద్ధుండైపోయాను. మరి ఏవైనా గ్రామాల రాజుల దగ్గరికి వెళ్ళి ధనాన్ని లేదా బంగారాన్ని అర్థించి వివాహం చేసే ప్రయత్నం చేద్దామని బయలుదేరామన్నాడు. అనేసరికల్లా ఈయనకి విక్రమార్కుడికి చాలా సంతోషం కలిగింది. తప్పకుండా నా దగ్గర 2 సాధనాలు ఉన్నాయి, ఒకటి రసము, రెండోది రసాయనము. ఒకటి యవనాన్ని ఇస్తుంది, రెండోది రసాయనంతో ఏ లోహాన్నైనా బంగారంగా చేసుకోవచ్చు, మీకేం కావాలంటే అది తీసుకోండి అన్నాడు. అనేసరికల్లా ముసలాయనకి వెంటనే అనిపించింది, ఆయన ఈ వృద్ధాప్యంతో పడలేకపోతున్నాను, నా కంటి చూపు అందు, పళ్ళు రాలిపోయినాయి, నడవలేను, ముదివొగ్గునైపోయాను, ఆ రసం ఏదో ఇవ్వు, నేను చక్కగా ఆరోగ్యంగా అయిపోయి పిల్లకి బంగారం సంపాదించి పెళ్లి చేసుకుంటా అంటే కొడుకు తిట్టాడు, నీ పని లేదా, మేము 7 కుమారులు ఉండగా 80 పడి దాటాక నువ్వు ఒక కూతుర్ని కన్నావు, మళ్ళీ ఇప్పుడు 30 ఏళ్ల యువకుడు అయిపోతే మళ్ళీ సంతానాన్ని కానీ వాళ్ళని మా నెత్తి మీద పడేస్తావు, కాబట్టి అది వద్దు, లేక కలిగింది పిల్ల, అమ్మవారి ఆజ్ఞ చొప్పున కుమార్తె కలిగింది, దానికి ఎట్లా పెళ్లి చేస్తానని నువ్వు మొక్కుకున్నావో అట్లా చేద్దాం, ఆ రసాయనం ఏదో ఇవ్వండి, దాన్ని మేము అదే రసాయనం అంటే ఆయనది రసం ఇవ్వండి, రససిద్ధి అంటారు, బంగారం చేసుకునే విద్య, ఆ బంగారం చేసుకుని పిల్ల పెళ్లి చేసి పిల్లని చేస్తాం అనేసరికి తండ్రి కొడుకు బాధించుకున్నారు. విక్రమార్కుడు నవ్వుతూ నిలబడ్డాడు. చాలాసేపు బాధం జరిగింది. పిల్లంది, అన్నయ్య ఏమనద్దు, నా కోసం ఏమీ కోరద్దు మీరెవరిని, నాన్నకేం కావాలో అది చేయించు, ఆయనే నా పెళ్లి చేస్తాడు. ఈయన ఏమిటారు, నారు పోసిన వాడు నీరు పోయడా, నన్ను కానీ ఎంత దాన్ని చేశాడు, పెళ్లి బాధ్యత కూడా నాన్నదే, ఆయనకి ఏం కావాలో అది తీసుకో నువ్వు అన్నది. అనేసరికల్లా ఈ కుర్రాడు అన్నాడు విక్రమార్కుడితో, చూశారండి, చిన్నపిల్లైనా మా అమ్మాయి, మా చెల్లాయి మా నాన్న గురించి ఆలోచిస్తుంది, మా నాన్న తన గురించి ఆలోచిస్తున్నాడు, మా బాబు ఇంత ఆత్మబలం కలిగిన పిల్ల ఎక్కడైనా ఉంటుందా, అదేదో ఇచ్చి ఆ రసం ఈ పిల్లకి
పెళ్ళయ్యే మార్గం చూడండి అనేసరికల్లా విక్రమార్కుడు నవ్వాడు. నిజానికి నా దగ్గర 2 వస్తువులని, నాకు వీటితో ఉపయోగం లేదు. మీకు 2 కావాలి. మీ నాన్నకి యవ్వనం కావాలి, మీ చెల్లికి పెళ్లి కావాలి, 2 పుచ్చుకోండి అని 2 ఎత్తి వాళ్ళ చేతిలో పెట్టాడు. ఈయన అలాంటి వాడు. అదే కదా, తీసుకెళ్ళండి, ఆయనకి ఆరోగ్యము వస్తుంది, అమ్మాయికి వివాహము అవుతుంది, లక్షణంగా వెళ్ళండి అన్నాడు. అవి 2 పుచ్చుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన బయలుదేరాడు. బయలుదేరేసరికల్లా ఏమైంది, ఒక నది వచ్చింది దారిలో. ఆ నదిలో పసుపచ్చ బట్టలతో ఉన్నవాడొకడు నీటిలో కొట్టుకుపోతున్నాడు. ఈయన గబగబా గుర్రాన్ని వదిలిపెట్టేసి నీటిలోకి దిగి వాడిని లాక్కొచ్చాడు. లాక్కొస్తే వాడికి ఎంత చక్కగా ఉన్నాడో కుర్రాడు. అటు ఇటుగా చూస్తే పెళ్లి బట్టలతో ఉన్నట్టే కనపడుతున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఏమిటో ఈ అలంకారం, ఈ పెళ్లి బట్టలు వీటితోటి నీటిలో ఎట్టబడ్డావు నువ్వు అనేసరికి ఇతను ఏం చెప్పాడంటే, మాది పాట్లీపుత్రం అండి, నా విద్యాభ్యాసం అది అయిపోయాక కేసట్టుడు, అబ్బాయి పేరు కేసట్టుడు, విద్యాభ్యాసం అయిపోయాక పెళ్లి సంబంధం వెతుక్కుంటూ నేను ఊళ్ళ మీదకి వచ్చాను. ఒకనాడు ఇట్లాగే ఒక నదీ తీరంలో ఒక ముసలాయన కనపడ్డాడు. ఆయన నన్ను చూసి చాలా సంతోషించి, అబ్బాయి నువ్వెంత అందగాడివో, నా కొడుకంత కురూపి, ఎక్కడ సంబంధాలు కుదరటలేదు, పిల్లాన్ని చూపించకుండానే ఒక సంబంధం కుదుర్చుకున్నాము. ఈ ఊరి వాళ్ళే, ఆ చెరువే పక్కన ఉందో నది పక్కన ఉన్న ఊరిదే సంబంధము. మరి ఒక్క పని చేయి, నువ్వు కూడా వివాహం చేసుకునేందుకు నీకు వలసిన డబ్బు, నువ్వు ఊరెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తా. నువ్వు మా పిల్లాడి బదులు ఆ రత్నమాలని ఇప్పుడు మేము కుదిర్చిన పెళ్లి కూతుర్ని పెళ్లి చేసేసుకో. తర్వాత మా కోడల్ని మాకు అప్పచెప్పు. పెళ్లి పీటల మీద నువ్వే కనపడతావు. వివాహం అయిపోయిన తర్వాత మా ఇల్లు చేరాక కాపురం అది మా అబ్బాయి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని ఆ పిల్లని మాకు అప్పచెప్తే చాలు. మేము చాలా ధనవంతులమే కానీ పిల్లవాడు కురూపి కావటంతో మా అబ్బాయికి వివాహం అవటం లేదు అని నన్ను పరిపరి విధాలుగా ప్రార్థించి ఒప్పించాడు. తండ్రి వయసు ఆయన చేతులు కాళ్ళు గడ్డము పుచ్చుకుని బతిమలాడుతుంటే, సరే ఇది కూడా బాగానే ఉంది, ఆయన ఏదో కొంత ధనం కూడా ఇస్తానంటున్నాడు, నా వివాహానికి కూడా అడ్డంకి ఉండదని నేను సరేనన్నా. అన్న తర్వాత పెళ్లి వాళ్ళతో పాటు తరలి ఊళ్ళోకి వెళ్ళిపోయా. పెళ్లి వాళ్ళతో పాటు వెళ్ళాక ఆ ఊరి ఆడపిల్లి వాళ్ళంతా చక్కగా నా రూపము చదువు అది విని చాలా సంతోషించారు. రూపం చూసి చాలా ఆనందించారు. సరే మధ్యాహ్నానికి పెళ్లి అన్నారు, పెళ్లి కొడుకుని చేశారు. ఆ కుర్రవాడు అసలు కనపడలేదు, ఆ బ్రాహ్మణ కుర్రాడు. వివాహం చేసేశారు. వివాహం అయ్యాక ఏమైంది, సరే మేము ఈ వివాహం నాటి సాయంకాలము ఇంకా వివాహం అవడానికే పెళ్లి కొడుకుని చేశాక తెల్లవారాక పెళ్ళి. నేను అందరూ నిద్రలో ఉన్నారు కొంతమంది. తెల్లవారుజామున ఎప్పుడో పెళ్ళి. నేను కొంచెం కాస్త లఘుశంక తీర్చుకుందామని ఆ పెళ్లి వాళ్ళ ఇంటికి ఆనుకుని ఉన్న చెరువు వైపుకి వెళ్ళా. చెరువు దగ్గర ఏదో సందడి కనపడుతుందని కొద్దిగా అట్లా చెట్లల్లోకి వెళ్ళేసరికల్లా ఆ చెట్టు మీద నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు అతని సమయం రోజులో కాసేపే దిగుతాడు. నా కర్మగాలి నేను వెళ్ళిన సమయానికి వాడు దిగాడు. నన్ను మింగేస్తానన్నాడు. నేనేమో ఈ బ్రాహ్మణ కుటుంబానికి మాటిచ్చాను, బాబాబు పెళ్ళైపో, నువ్వు పెళ్ళైపోయాక మీకు వచ్చి దొరికిపోతాను, ఇప్పుడు నన్ను వదిలేసేయి అని బతిమలాడాను. అతను సరేనని ఒప్పుకున్నాడు. 5 రోజుల తర్వాత పెళ్ళి 5 రోజులు హడావిడి ఉంటుందిగా, అయ్యాక నేను మళ్ళీ వచ్చేటట్టు బ్రహ్మరాక్షసుడు ఒప్పుకున్నాడు. సరే నేను ఏం చేశాను, వెనక్కి వెళ్ళిపోయాను. తెల్లవారాక పెళ్ళయింది. పెళ్లి వాళ్ళు చాలా సంతోషించారు, ఊళ్ళి వాళ్ళంతా సంతోషించారు. రోజు సదస్యన్న ఆకబలి ఇవన్నీ వరుసగా అవుతాయిగా. 5 రోజుల కార్యక్రమాలు అయినాయి. 5వ రోజు రాత్రి సమాగమం అని చెప్పి మంచి శుభకార్యానికి ముహూర్తం పెట్టారు. మేము ఇద్దరం గదిలోకి ప్రవేశపెట్టబడ్డాం. హోమాలు అవి పూజలు అన్నీ అయినాయి. అందరూ వెళ్ళిపోయారు. పెళ్లి కుమార్తెను వదిలిపెట్టారు. ఆ అమ్మాయి చక్కగా వీణ వాయించింది. సంగీతం గింగీతం అన్నీ విన్నా తర్వాత నిద్ర వస్తోందని పడుకున్నాను. నేను పడుకుంటే ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియక ఆ పిల్ల కూడా పడుకుని నిద్రపోయింది. పొద్దునుంచి మరి పెళ్లికి బోళ్ళంత పాటు పడిందిగా. అమ్మాయి నిద్రపోగానే నేను ఇంకా బ్రహ్మరాక్షసుడి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరి బయటకు వచ్చేసాను. చెరువు వైపుకి వెళ్తుంటే నా వెనకాలే ఆ పెళ్లి కూతురు కూడా నక్కి నా వెనకాల వచ్చేసింది. నేను ఆ బ్రహ్మరాక్షసుడు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టేసరికల్లా రాక్షసుడు దిగాడు. దిగి ఆహాహా నువ్వు ఎంత సచ్చీలుడు పోయి ఇట్లా చెప్పిన మాట చెప్పినట్టుగా విన్నావే, నువ్వు ఎంత బాగా వచ్చావు అని నన్ను బాగా మెచ్చుకున్నాడు. అనేసరికల్లా ఈ లోపల ఇంతలో అమ్మాయిలు వెనకాల నుంచి వచ్చి నా భర్తను వదిలిపెట్టు అని బతిమలాడింది.
అయితే బ్రహ్మరాక్షసుడు అన్నాడు, అమ్మాయి నువ్వు చాలా ఉత్తమరాల్లాగా ఉన్నావు, పాపం నీ భర్తను నేను తీసేసుకుంటున్నాను కదా, నీకు ఏదైనా ఒక వరం ఇస్తాను అంటే, సరే ఏం వరం ఇస్తావు, నీ మాట ఎవరు కాదంటే వాళ్ళ తలకాయ పగిలేలాగా వరం ఇస్తానన్నాడు బ్రహ్మరాక్షసుడు. ఆ అమ్మాయి సరేనని ఒప్పుకుంది, దండం పెట్టింది. దండం పెట్టాక మళ్ళీ అతను నన్ను ఇట్లా దగ్గరికి తీసుకుని మింగుతానన్నాడు. ఈ రత్నమాల వెనకాల వచ్చింది కదా, నా భర్తను విడిచిపెట్టు అంటే, నీకు వరం ఇచ్చా ఒకటి, వీడు నా ఆహారం 5 రోజుల క్రితం కనపడ్డాడు, 5 రోజుల నుంచి తినకుండా కూర్చున్నా, నా ఆహారానికి నాకు అడ్డం రావడానికి వీల్లేదు, నీకు వరం ఇచ్చేసా కదా, నువ్వు తిరిగి వెళ్ళిపో అన్నాడు. కానీ రత్నమాల దండం పెట్టి నుంచుంది. రాక్షసుడు అమాంతం నన్ను మింగబోయాడు, ఆమె వద్దు వద్దు అంటూనే ఉంది. ఆ రాక్షసుడు తలకాయ కాస్త పగిలిపోయింది. అమ్మాయి వాడిచ్చిన వారంతో వాడి తల పేలిపోయింది. ఆ రత్నమాల ఎంతో సంతోషించి మళ్ళీ నన్ను చేతులు పుచ్చుకుని ఈ రాక్షసుడి కథ అంతా నా దగ్గర తెలుసుకుని నన్ను గదిలోకి తీసుకుపోయింది. మళ్ళీ తీసుకుపోయాక ఆమె అంది, మన ఇద్దరం భార్యాభర్తలం, ఈరోజు మనం సమాగమం కోసం పెట్టిన ముహూర్తం అంటే, ఇప్పుడు ఈ అమ్మాయిని నేను ఏదైనా చేస్తే కుదరదు, ఆ బ్రాహ్మడికి అప్పచెప్పాలి, నేను చచ్చిపోతానేమో, చచ్చినట్టు దొరికిపోతుంది అనుకున్నా, నేనేమో చావలేదు, రాక్షసుడు చచ్చిపోయాడు, నేను మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయా. అందుకని ఏం చెప్పాను అమ్మాయికి, అబ్బాయి ముహూర్తం దాటిపోయింది, అర్ధరాత్రి దాటింది, ఇది మంచి సమయం కాదు, మళ్ళీ మంచి ముహూర్తం పెట్టించుకుందాము అని అమ్మాయికి నచ్చజెప్పి ఆమెను పడుకోబెట్టి నా దారిని నేను నిద్రపోయాను. తెల్లవారాక ఈ బ్రాహ్మడి కుటుంబము ఇక్కడ అన్ని అప్పగింతలు అవి పూర్తి చేసుకుని పడవలో వాళ్ళ ఊరు బయలుదేరారు. పడవ ఎక్కిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ పడవ ఎక్కాక ఒక చిన్న పడవలోకి నన్ను ప్రవేశపెట్టారు. ఈ పడవలోకి వాళ్ళు ఆ అమ్మాయిని నాతోటి ఉంచల, వాళ్ళ పడవలో పెద్ద పడవలో అమ్మాయింది, ఈ చిన్న పడవలో నన్ను కూర్చోబెట్టారు. నేను నాకు కాస్త మాగన్నుగా నిద్రపడుతుండగా ఈ పెద్ద పడవ నుంచి చిన్న పడవని వేరు చేసేసి తోసేశారు నదిలోకి. ఆ నదిలోకి వెళ్ళిన ఈ పడవ ఎట్లా చిల్లుబడిందో వాళ్లే చిల్లు కొట్టుంటారు బహుశా. ఆ పడవ కాస్త మునిగిపోయింది, నేను నీళ్లలో కొట్టుకుపోయాను. ఏదో కాస్త ఓపుకున్నప్పుడు ఇదేను, నాకు నిద్ర లేదు. ఈ 5-6 రోజులుగా ఈ పెళ్లి వ్యవహారంతో ఓపిక లేదు. ఆ నీటిలో పెళ్లి బట్టలతోటే ఉన్నాడు కదా, మరి అప్పుడే అప్పగింతలు చేయించి తీసుకెళ్లారు. అవును, అందుకని ఈ పచ్చటి బట్టలతోటే నీకు దొరికాను స్వామి అన్నాడు. విక్రమార్కుడు ఆశ్చర్యపోయి, బ్రాహ్మడికి ఇచ్చిన మాట వైష్ణవుడికి ఇచ్చిన మాట లెక్క కాదు, అగ్నిసాక్షిగా నీకు ఒక పిల్లతో పెళ్ళైతే ఆ పిల్ల నీది, నువ్వు వెళ్ళు, ఆ గ్రామాధికారులకు చెప్పు ఏ సంగతి, అంతగా అవసరమైతే నేను వస్తాను, ఆ పిల్లని రత్నమాలని ఇంకొకళ్ళు తీసుకెళ్ళటానికి వీల్లేదు, ఆమె 100% నీకు భార్యగా ఉండాల్సిందే, కావాలంటే నేను వచ్చి మాట్లాడతాను అని నచ్చజెప్పాడు. ఈ కేసట్టుడు సరేనని గ్రామం వైపుకి బయలుదేరాడు. అయితే ఈ కేసట్టుడు ఏమన్నాడు, అసలు ఆ గ్రామానికి దారి కూడా తెలియదండి నాకు, నేనేదో ఇది ఎక్కడికి వచ్చానో కూడా తెలియటం లేదు, నన్ను మీరే తీసుకెళ్ళాలి అని చెప్తున్నాడు. గ్రామానికి వెళ్ళాలంటే వెళ్ళాలి ఎట్టాగోట. ఇంతలో ఏమైంది, ఆకాశంలోంచి ఏవో కేకలు వినపడ్డాయి, ఎవడో ఒకడు ఢామ్ అని నీళ్ళల్లో పడ్డాడు. మళ్ళీ ఈయన విక్రమార్కుడు గబగబా వెళ్ళి ఆ నీటిలో పడ్డవాడిని బయటికి ఈడ్చుకొచ్చాడు. ఎవరివిరా నువ్వు, ఏమిట్రా నాయనా నువ్వు అంటే, కాదండి నేను ఇక్కడే, మాకు చక్రవేణిపురం అని మాది, నాకు మా ధనవంతులం బాగా, నేను నదీ తీరానికి విహారానికి వచ్చి ఒక నదిలో జారి పడిపోయాను, ఆ నదిలో పడిపోతే కొట్టుకుపోయి ఎక్కడికో చేరాను, ఆ చేరిన చోట ఒక పెద్ద చండికాలయం ఉంది, ఆ ఆలయంలో నిద్రపోయాను, తెల్లవారుసామున బోళ్ళంత మంది యోగిని గణం వచ్చి అమ్మవారిని సేవించారు చండికాలయంలో. సరే వాళ్ళంతా నన్ను చూసి బాగా అరిచి కేకలు పెట్టారు, నేను మానవుండని, నేను చెప్పాను ఇట్లా పడిపోయాను, నన్ను రక్షించండి అంటే సరే రక్షిస్తామన్నారు. వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఏం చేశారు, పక్కనే ఉన్నటువంటి ఒక ఊరి గ్రామంలో ఒక ధనవంతుల ఇంట్లో పెళ్ళవుతుంటే అక్కడ విడిచిపెట్టారు, మేము వేరే చోటకు వెళ్తున్నాం, తిరిగి వచ్చేటప్పుడు నిన్ను తీసుకెళ్తామన్నారు. నేను పోయి ఆ ధనవంతుల పెళ్లి వివాహ ముహూర్తం వ్యవహారంలో ఆడ కూర్చుని కూర్చుంటే ఇంతలో ఏమైంది, ఆ పెళ్లి కూతురు పేరు సుమన, పెళ్లి వచ్చి అబ్బాయి రాలేదు, ఆ పెళ్లి కూతురు తండ్రి, ఆ సుమన తండ్రి సమయానికి వాళ్ళు రాలేదు కాబట్టి లాపనం, ఆ పెళ్లి పందిట్లో బాగా అందరి మొహాలు పరకాయించి చూసి నేను యువకుడిగా ఉన్నానని బ్రాహ్మణుడని తెలుసుకుని నీకు పెళ్ళయిందా అని అడిగాడు. పెళ్లి కాలేదంటే పట్టు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఆ పిల్లనిచ్చి నాకు పెళ్లి చేసేసాడు. పెళ్ళి అయిపోయింది. ఈ పెళ్ళయిన తర్వాత ఆ యోగిని గణం మళ్ళీ వచ్చారు. వాళ్ళేమో నన్ను ఎత్తుకుని బయలుదేరారు, తీసుకెళ్తున్నారు ఇట్లా గాల్లో.
వాళ్ళ చేతిలో ఇచ్చి పట్టుదారి నేను నీటిలో పడిపోయానండి అని అన్నాడు. పడిపోయాను, కింద పడంగానే మీరు నన్ను రక్షించారు. నాకు మొదట ఈత రాదు, ఇప్పుడు ఈత రాలేదు. అనుకోకుండా నాకు వివాహం కూడా అయింది ఆ గ్రామంలో అనేసరికల్లా ఆ కేసటుడు, ఇది రెండో పడి ధర్మకుడు ఏమో ఈ అబ్బాయి పేరు, వేణకుడు అలాంటి పేరు, ఆ కుర్రాన్ని కూడా బయటికి తీశారు. తీశాక ఈ సమీప గ్రామంలో ఎవరైనా ఉన్నారేమో చూద్దామని అక్కడికి తీసుకుపోయారు. ఈ ఇద్దరు కుర్రాళ్ళు, ఇద్దరికీ పెళ్ళిళ్ళేనే. ఒకటిది అదో దొంగ పెళ్ళి, ఇంకోటిది ఇంకేదో సడన్ పెళ్ళి. విక్రమార్కుడు ఆ గ్రామంలోకి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఆ గ్రామం అంతా మంచి సందడిగా ఉండేసరికల్లా ఎవరండి ఏమిటి అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఉత్తర దిక్కుగా ప్రయాణం అయ్యి వెళ్తున్నాము, ఏదో పని మీద వెళ్తున్నాను అన్నాడు. ఆ గ్రామ పండితులు ఇద్దరు ముగ్గురు చెప్పారు, అబ్బో మా యజమానికి చాలా ప్రీతండి, ఈ మన అతిథులంటే చాలా ఇష్టం ఆయనకి, వాళ్ళ అమ్మాయికి వివాహం చేస్తున్నారు, రండి రండి, ఇట్లా అనుకోకుండా వచ్చిన అతిథి అభ్యాగతుల్ని చాలా బాగా ఆదరిస్తారు అని ఊళ్ళో లోపలికి తీసుకుపోయారు. అదొక బ్రాహ్మణ అగ్రహారం, మంచి సందడిగా పెళ్ళవుతోంది. ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు పెద్దవాళ్ళు. ఇంకేం చెప్పారంటే, ఈ బ్రాహ్మణుడికి ఇది వరకు ఏం లేదండి, ఆయనకి లేక ఒక కూతురు పుట్టింది, ఆ పిల్లకి నిలువెత్తు ధనం పోసి పెళ్లి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు, అమ్మవారు ఎదురుకుండా చేయలేకపోయాడు. అయితే ఈయన విక్రమార్కుడిని అర్థించడానికి బయలుదేరి వెళ్తుంటే ఎవరో ఒక దారిన పోయే బాటసారి ఒక ఆయన ఈయనకి బ్రహ్మాండమైన వరాలు ఇచ్చాడు. ఆ ఇచ్చిన 2 వరాలతో ఆయన ఇప్పుడు 30 ఏళ్ల వాడైపోయాడు. పిల్లకేమో నిలువెత్తు బంగారం పోసి పెళ్లి చేస్తున్నారు. ఇదిగోండి ఈ 30 ఏళ్ల యువకుడే ఈ పిల్ల తండ్రి అని, ఏమయ్యా ఇట్రండి, వీళ్ళెవరో పరాయి దేశస్తులు ఈ ప్రాంతానికి వచ్చారని తీసుకొచ్చాడు. ఆయన చూడంగానే ఎగిరి గంతేసి గబగబా దగ్గరకు వచ్చాడు. మహానుభావ, నువ్వే మాకు రసము రసాయనము ఇచ్చేవు, ఆ రసంతో మా పిల్ల పెళ్లి చేస్తున్నావు, రసాయనంతో నేను ఇట్లా ఆరోగ్యంగా అయిపోయాను, నీ అంతటి వాడివి నువ్వే, నీ వల్లే మా పిల్ల పెళ్ళవుతోంది అన్నాడు. మొత్తం జనమంతా చేరిపోయారు. విక్రమార్కుడికి ఇక్కడ గుర్తింపబడ్డం ఇష్టం లేదు. ముందు నుంచి కూడా ఎక్కడా తన పేరు చెప్పల, ఒక బలిచక్రవర్తి దగ్గర మాత్రమే చెప్పుకున్నాడు. నేను ఇవ్వటం ఏంటండి, మీకు ఎవరిచ్చారంటే, అయ్యో కాదు కాదని కొడుకుని కూతుర్ని కేకేసుకొచ్చాడు ఆయన. మిగిలిన వాళ్ళంతా అబ్బో అంత దానపరుడు అయితే మాకు కూడా దానం చేయొచ్చు కదా అంటున్నారు. ఏనన్నాడు, మీరెవరో నాకు తెలియదు, నేను మీకేమీ దానం చేయలేదు, అసలు ఈ గ్రామంలో ఉండే ఉద్దేశం లేదు, నాకు వేరే ప్రయాణం ఉందని ఆ గ్రామాన్ని విడిచిపెట్టి తన గుర్రం ఎక్కి బయటకు వచ్చేసాడు. ఎక్కడ నిలబడకూడదు, ఇక్కడ తను విక్రమార్కుడని గుర్తింపు పొందాడంటే తను వెళ్లాల్సిన ప్రోగ్రాము ఆగిపోతుంది. అందుకని ఇక అక్కడ వాళ్ళకి ఏ సమాధానము చెప్పకుండా ఆ యువకులు ఇద్దరిని ఇక్కడే దిగవిడిచి, వీళ్ళ ద్వారా మీరు కబుర్లు కనుక్కోండి మీ పెళ్ళిళ్ళ తాలూకు వివరాలన్నీ అని చెప్పేసి తను ఒక్కడే ఆ ఊరు నుంచి బయటకు వచ్చేసాడు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం విక్రమార్కుడిది అంటే కాశీ మజిలీలోని విక్రమార్కుడు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎన్ని మలుపులు రమ్మగారు, ఎక్కడికెక్కడ వాటిని సరి చేస్తూ సువర్ణ స్తూపం దాకా ఎలా చేరుకున్నాడు విక్రమార్కుడు, ఏం జరిగింది? ఇతను బయలుదేరి వస్తుంటే వీళ్ళు దిగినటువంటి దీంట్లో ధర్మశాలలో ఒక సత్రంలో ఆగారు. అక్కడి నుంచే కదా బ్రాహ్మణ వివాహం దగ్గరికి వెళ్ళారు. అక్కడ 2 బ్రాహ్మణులు మాట్లాడుకుంటున్నారు. ఏమిటంటే, ఈ పక్కనున్న అరుణ గ్రామంలో మాకు స్నేహితుడు ఒకడు ఒక పిల్లని వివాహం కన్యాదానం చేశాం. అయితే ఆ పిల్లాడు పడవ ప్రమాదంలో చనిపోయాట పెళ్లి కొడుకు. మావగారు మా కోడలకి మేము వేరే వివాహం చేసుకుంటానులేండి, ఈ పిల్ల జీవితం పాడవకుండా అని ఇట్లాంటి మాటలు ఏవో చెప్తున్నారు. పాపం వాళ్ళు ఏమయ్యారు, పిల్లాడు వృధాగా ఇట్లా అయిపోయాడు అని ఒక ఆయన. రెండో ఆయనేమో మా ఊళ్ళో కూడా అంతే, ఓ శ్రీమంతుడు ఉన్నాడు, ఆయనకి చక్కటి కూతురు సుమనని, సమయానికి పెళ్లి కొడుకు రాలేదని అక్కడ కనపడిన బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు, ఆ పిల్లవాడు కూడా ఎక్కడో పడిపోయాడని చెప్పుకుంటున్నారు అని వినేసరికల్లా విక్రమార్కుడు ఏం చేశాడంటే, ఈ కేసటుడికి రెండో కుర్రాడికి ధర్ముడు అతనికి చెప్పాడు, ఈ 2 గ్రామాలే మీకు మీ అత్తవారి గ్రామాలు, బహుశా నేను వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి కనుక్కుని మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళకి తెలియజేసి వాళ్ళు మీ దగ్గరకు వచ్చేలాగా నేను ఏర్పరుస్తాను, ఈ గ్రామాల్లో నుంచి కదలబోకండి అని చెప్పి వాళ్ళకి చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే ఏమైందంటే, మణిమంజరి అనే ఒక యక్షకన్య గురించి, అది గంధర్వకాంత గురించి ఇప్పుడు మాట్లాడతారు ఈ భాగంలో. ఈ మణిమంజరి అనే ఆవిడ ఎవరంటే, మన కుబేరుడి తమ్ముడైన మణిభద్రుని భార్య. ఆమెని ఒక సందర్భంలో విక్రమార్కుడు రక్షించాడు. ఓకే. తమని రక్షించినటువంటి విక్రమార్కుడికి ఒక ఉత్తమ రాజకన్యతోటి వివాహం చేయించాలని ఆమె కోరిక. అయితే ఆమెకు ఒక అక్కయ్య కూతురుంది.
త్రిలోచన సుందరి ఆమె పేరు. అక్క కూతురునిచ్చి చేయొచ్చు, కానీ ఇప్పుడు ఆ గంధర్వకాంత. ఈయన చక్రవర్తి కాబట్టి మానవకాంతతోటి వివాహం అయిన తర్వాతే గంధర్వకాంతలతో వివాహం చేయించాలని ఆమె ఉద్దేశం అనమాట. తమకింత సహాయం చేశాడు కాబట్టి లోకోత్తర సుందరిమణులను తెచ్చి ఆయనకి పెళ్లి చేయాలని. ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది భూలోకం నుంచి. తిరిగి వెళ్ళిపోతే భర్త అడిగాడు, నువ్వు ఎందుకు వచ్చేసావు, అతనికి వివాహం చేసి వస్తానన్నావు కదంటే, మానవ సుందరితో మలైవతి అని ఒక అమ్మాయితోటి వివాహం అయింది, తీసుకొచ్చి మన అమ్మాయితోటి కూడా పెళ్లి చేద్దామంటే ఆయనేమో యాత్రకు వెళ్ళాడు. ఎన్ని రకాల అద్భుత కార్యాలు చేశాడో, ఎన్ని చోట్ల వరాలు పొందాడో. చాలా అద్భుతమైన వాడు విక్రమార్కుడు. అసలు యాత్రకి బయలుదేరాడంటేనే వింతలు విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ వింతలు ఉంటే అక్కడికి వెళ్తాడు. కొద్ది కాలంలో మన దగ్గర కూడా వస్తానని నాకు మాట ఇచ్చాడని చెప్పింది. అప్పుడు ఆ జరిగినవి ఇంకా ఆయన ఏం చేశాడో ఈవిడ చెప్తోందనమాట భర్తకి. ఒక గ్రామం చేరాడు అతను. ఈ గ్రామంలో పెద్ద బావి తవ్వారు. ఆ బావి పక్కన పుండరీకాక్షుడి దేవాలయం ఉంది. విష్ణుమూర్తి ఆలయం కట్టి దాని పక్కన బావి తవ్వారు. 3200 అడుగులు తవ్వారట. అది చుక్క నీళ్లు లేవు అందులో. అయితే స్వామివారు ఎవరికో ఒంటి మీదకి వచ్చి, ఆ పుండరీకాక్ష స్వరూపంలో ఉన్న విష్ణు ఆలయం అన్నమాట. 32 కళ్యాణ గుణాలు కలిగినటువంటి విక్రమార్కుడి రక్తం పడితేనే ఇందులో నీళ్ళు వస్తాయి. ఓహో, విక్రమార్కుడు అని 30 అద్భుత గుణాలు కలిగిన వాడు అని. వాడు ఎవరిదైనా వాడి మానవ రక్తం తగిలితేనే ఇందులో నుంచి జలం వస్తుంది, లేకపోతే రాదు. ఇది ఇంతే, ఇందులోకి నీళ్లు రావు అని చెప్పాడట ఆయన. ఆ బావిని అలాగే ఉంచుకున్నారు ఆ ప్రజలు, ఎవరైనా మహానుభావుడు వస్తాడేమోనని. అయితే ఆ ప్రాంతానికి చేరిన ఈయన, నా రక్తంతో ఈ ప్రజల ఆ దాహం తీరుతుందేమో చూస్తానని చేయి నరుక్కున్నాడు విక్రమార్కుడు. అతను నెత్తురు పడేసరికల్లా ఎంత జల పొంగిందో అక్కడ, ఎంత వింతగా జరిగిందో. ప్రజలు చాలా సంతోషించారు. మొత్తం నీటితో నిండిపోయింది ఆ బావి. ఆ బావిలో స్నానం చేసి పుండరీకాక్షుడి దర్శనం చేసుకుని ముందుకు బయలుదేరాడు. ఈ దారంతా ఇలాంటివే జరుగుతాయి అన్నమాట. అయితే తర్వాత గ్రామాల్లో ఒక బ్రాహ్మణ అగ్రహారంలో ఒక రాక్షసుడు వాళ్ళని పట్టుకున్నాడు. రోజుకొక వ్యక్తిని బకాసురుడికి భోజనంగా పంపించినట్టుగా రోజుగా 5 రోజులకు ఒక మనిషి చొప్పున పంపించేటట్టు. అగ్రహారం నుంచి వారం వారం ఒక కుర్రాడు వెళ్తాడు. ఏ ఇంట్లో అయితే భోజనం చేశాడో విక్రమార్కుడు, వాళ్ళ ఇంటికి ఆ రోజు ఆ వంతు వచ్చింది. ఈ యువకుడిని పంపించద్దని తాను వెళ్ళాడా? తను వెళ్తానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను వత్సశీల ఒక శిల మీద అక్కడ కూర్చోవాలి. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా రా నన్ను తిను అని ఎవరు కూర్చుంటారు? భయంతో పరుగులు తీస్తారు మనుషులు. ఆ వత్సశీల మీద పద్మాసనం వేసుకుని కూర్చున్న ఇతన్ని చూసేసరికల్లా రాక్షసుడు ఆశ్చర్యపోయేట. నువ్వేమిటి క్షత్రుడిలాగా ఉన్నావు, నాకు బ్రాహ్మణగ్రహారం నుంచి భోజనం రావాలి, నువ్వెందుకు వచ్చావు అని అడిగితే, నేను ఒకరింట్లో తిన్నాను, వాళ్ళ అబ్బాయిది వంతు ఇవాళ, తిన్న రుణం తీర్చుకోవటం కోసం నేను వచ్చానని చెప్పాడు. రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. నువ్వెవరివి, ఇట్లాంటి లక్షణం నీకు ఎట్లా వచ్చింది అని అడిగితే ఈయన తన గాథ అంతా చెప్పాడు. రాక్షసుడు చాలా సంతోషించాట. నీలాంటి అపురూపమైన వ్యక్తి దర్శనం లభించటమే నాకు ఇదిగా ఉంది, మన ఇద్దరం స్నేహితులం, నేను నిన్నేమీ చెయ్యను అంటే, అప్పుడు విక్రమార్కుడు రాక్షసుడిని అడిగాడు, ఆకులు అలములు తిన్నా కూడా పొట్ట నిండుతుంది కదా పొట్ట, దానికి నరమాంసము అది కూడా బ్రాహ్మణ భోజనం ఏమిటి? నేను నీతో మైత్రి నెరవేరాలి, మన ఇద్దరం మైత్రి నెరపాలి అంటే ఈ నరమాంస భక్షణ మానేస్తానని మాటిస్తేనే మన ఇద్దరం స్నేహితులుగా ఉందామని చెప్పాడు. ఆ రాక్షసుడు ఒప్పుకుని, బేతాళుణ్ణి వశం చేసుకోగలిగేవాడు నాతో స్నేహం చేస్తానంటే అసలు ఆహారంతో లెక్కేముంది, ఇది ఒక ఒప్పందం ప్రకారం జరుగుతోంది, నీకోసం నేను అది మానేస్తానన్నాడు. ఆ గ్రామానికి పూర్తిగా బ్రహ్మరాక్షసుడి బెడద తొలగించేశాడు విక్రమార్కుడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి అతను ప్రయాణం అయ్యి అది సూర్యగిరి చేరాడు. సూర్యగిరి చేరితే అది పెద్ద చెరువు. రోజు తెల్లవారంగానే దాంట్లోంచి ఒక బంగారు స్తంభం పైకి లేస్తుంది. అది మధ్యాహ్నం అయ్యేసరికి పెరిగి 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 సూర్యుడిని అంటుతుంది. సాయంత్రానికి సూర్యుడు దిగిపోతాడు, అది కూడా దిగి కిందకు వచ్చేస్తుంది, ఆకాశంలోంచి దిగిపోతుంది. అక్కడికి ఈయన వెళ్ళాడు. చుట్టుపక్కల ప్రజలంతా చెప్పారు, చాలా వేడిగా ఉంటుంది, దూరం నుంచి చూడాలి, ఆ కాంతికే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయంటే అతను అది వినిపించుకోలేదు, ఒప్పుకోలేదు. ఆ స్తంభం పైకి లేస్తుంటే చెరువులోకి దూకి
వెళ్ళి ఆ స్తంభం మీద కూర్చున్నాడు. స్తంభం ఆటోమేటిక్గా పైకి లేచి వెళ్ళిపోతుంది. హాహాకారాలు చేశారట ప్రజలంతా. ఆ రోజు అది లేచేది చూడడానికి ఆ ఊరు వచ్చిన వాళ్ళందరూ ఆ వింత చూడడానికి వస్తారు అక్కడికి. కానీ దగ్గరగా నుంచో దూరంగా నిలబడి చూస్తారు. ఎంత కేకలు పెట్టినా అతను దాని మీద నుంచి దిగల. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వచ్చిన వాడు క్షత్రియుడు, అతను ఎక్కొచ్చిన గుర్రమేమో పంచకళ్యాణి. ఇలాంటి సాహసం చేయగలిగే వాళ్ళు మనకి తెలిసి మన పరగణాల్లో కేవలం విక్రమార్కుడు ఒకడే ఉన్నాడు. ఒకవేళ అతడేనేమో అన్న మాటలు వచ్చినాయి. అక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలలో ఈయన ఎవరెవరికి ఏ సహాయాలు చేశాడు. ఒకచోట రాక్షసుడికి ఆహారంగా వెళ్ళాడు, ఒకచోట తన నెత్తురిని బలిచ్చి నీళ్లు నింపాడు. వార్తలు వచ్చేస్తున్నాయి మధ్యాహ్నానికి. ప్రజలకు చాలామంది దుఃఖభాజనంగా ఉన్నారు. అయ్యో మళ్ళీ చూడలేమా, సూర్యుడి దాకా వెళ్ళాక ఆయన ఏమొస్తాడు వెనక్కి, ఎంతంత లోహం ముద్దలు పెట్టినా పిండి పిండి అయిపోతాయి కదా అని ప్రజలు కాచుకుని కూర్చున్నారట. ఆహారం నిద్ర నీళ్లు మానేసి ఆ చెరువు చుట్టూతా ఊరి ప్రజలంతా చేరిపోయారు. చుట్టుపక్కల ఏ గ్రామాలలో ఇతను ఎవరెవరికి మేలు చేశాడో వాళ్ళందరూ వచ్చారు. అంతా వచ్చి చూస్తున్నారు. సూర్యాస్తమయం అయిపోయింది. వీళ్ళు ఇంకేముంది బూడిద కుప్పని చూస్తామనుకున్నారు. ఆ పైనుంచి స్తంభం కిందకి దిగొస్తుందట. దిగొస్తుంటే దాని మీద ఒక దివ్య పురుషుడు ఒకడు నుంచుని ఉన్నట్టుగా కనపడిందట. అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వెళ్ళేటప్పుడు ఎక్కినప్పుడు చూశారు చాలామంది. తేజస్శాలి అయిన మానవుడుగా కనపడ్డాడు మొదట. ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే ఒక దివ్య పురుషుడు ఒకడు నుంచున్నట్టుగా కనపడుతున్నాడు. బంగారు పీతాంబరాలు ధరించినాడు, చెవులకి రక్తకుండలాలు మెరుస్తున్నాయి. ఎంత ప్రత్యేకంగా కనపడుతున్నాయో ఆ కుండలాలు. దిగొచ్చాడు. చూస్తే అతనే ఎవరైతే ఈ స్తంభం మీదకి ఎక్కాడో వెళ్ళి దగ్గరగా సూర్యుడిని దర్శనం చేసుకొచ్చాడు. సూర్యుడి వరప్రభావంతో రత్నకుండలాలు సంపాదించుకుని వచ్చాడు. ఆ కుండలాలని ఇక్కడున్న బ్రాహ్మణ సమాజానికి ఇచ్చాడట. ఇవి ఉంచుకోండి మీరని. అయితే ఈ కథ అంతా ఈవిడ మణిమంజరి చెప్తోంది కదా భర్తకి, ఇలా జరిగిందని. ఇతను ఈయన ఏమైనా అయిపోతాడేమో అని అనుకుంటే, నువ్వు తెలుసా, నీకు తెలుసా అంటే ఈయన విక్రమార్కుడు అని చెప్పింది అనమాట ఆవిడ. వాళ్ళంతా అన్నట్టు ప్రజలు, మాకు చాలా కష్టాల్లో ఉన్నాం, నేడో రేపో వెళ్ళి విక్రమార్కుడికి కష్టాలు చెప్పుకోవాలనుకుంటున్నాం, మా ఊర్లో ఇది జరుగుతుంది కానీ మేమేం సంపదలు ఉన్నవాళ్ళం కాదు అని వాళ్ళు బాధపడుతున్నారు. ఈ లోపల ఈయన రత్నకుండలాలతో దిగాడు, ఆ బ్రాహ్మణ సమాజానికి ఇచ్చాడు. ఇది రోజుకి 2 బారుల బంగారం ఇస్తాయి ఆ కుండలాలు, సూర్యుడి నుంచి వచ్చిన మణులు కాబట్టి. ఇలాంటి ఒక కథ మనం మహాభారతంలో వింటాం. ఎక్కడంటే శమంతకోపాఖ్యానం. అవును, ఆయనకి రోజుకి ఎన్నో బారువుల బంగారం, 8 బారువుల బంగారం ఇస్తుందని. ఆ శమంతకమణి ఇచ్చాడు, సూర్య భగవానుడు ఇచ్చాడు ఆయనకి అని చెప్తారు. ఈయన పేరేంటి, సత్రాజిత్తుకి. ఆ మణినేగా కృష్ణుడు అపహరించాడని వినాయక చవితి కథ చెప్పుకుంటాం మనం. అలాగే సూర్యుడు ఇచ్చినటువంటి అక్షయ పాత్ర కథ కూడా మనం మహాభారతంలో వింటాం. సూర్యుడి వల్ల లభించిన ఈ 2 కుండలాల్ని ఈయన వాళ్ళకి ఇచ్చేసాడు, ఆ బ్రాహ్మణ సమాజానికి. రోజు బంగారం వస్తుంది, మీ అగ్రహారాన్ని అభివృద్ధి చేసుకోండి, సూర్యారాధన చేసుకోండి, మీ ప్రాంతంలో ఇలాంటి విశేషం జరుగుతుంది కాబట్టి మీరంతా సూర్యారాధన చేయండి అని వీళ్ళకి ఆజ్ఞ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఈ లోపల నేను ఆయనకి నమస్కరించాను. మీరు ఈ త్రిలోచన సుందరిని వివాహం చేసుకుంటానని మాటిచ్చారు నాకు అంటే, ఆయన అడిగేట విక్రమార్కుడు, ఏమిటి నా మీదేవో నాటకాలు పాటలు రాసి ఊరంతా చాటి చెప్తున్నాడు అంటే, మీరు చేసే సాహస కార్యాలే అలాంటివి, మహాకాళి అనుగ్రహం వల్ల మీరు ఇవన్నీ చేయగలుగుతారు, మానవ మాత్రులు చేసేవి కాదు. మీ దానపరత్వము, మీ ఉదార స్వభావము, మీ సాహసము దేనికి అదే ప్రత్యేకము అని మా అమ్మాయిని వివాహం చేసుకోవడానికి రమ్మన్నాను. ఆయన నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు, భట్టికి కూడా చెప్పకుండా ఈ సూర్యస్తంభాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చేసాను. నేను ఇంటికి వెళ్ళి వ్యవహారాలు చూసుకుని అప్పుడు నేను మీకు స్వర్గలోకానికో గంధర్వలోకానికో నేను వస్తానన్నాడు. ఆయన 6 నెలలు ప్రయాణం చేశాడు ఇక్కడికి. ఇన్ని కథలైనాయి కదా, నేను ఆయన్ని 10 గడియల్లో ఇల్లు చేర్చేశాను. ఆయన ఉజ్జయిని నగరానికి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి మనకి స్వర్గానికి వచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడని చెప్పింది. ఆ తర్వాత కొంతకాలానికి స్వర్గంలో రంభా ఊర్వశి వాళ్ళిద్దరిలో ఎవరు ఉత్తమ నాట్యకత్తెలు అని ఒక పోటీ వస్తే, ఆ పోటీకి దేవేంద్రుడు ఈయన్ని పిలిచాడు. పిలిస్తే ఆ పోటీలో ఊర్వశే ఉత్తమ నాట్యకత్తె అని ఈయన చెప్పాడు. వాళ్ళంతా సంతోషించారు, దేవతలందరూ సంతోషించారు. అక్కడ ఈయన తాలూకు సాహసాల మీద ఒక నాటికని ప్రదర్శించారు. తర్వాత ఈ త్రైలోక్య సుందరి ఆ అమ్మాయిని
వివాహం చేశారు. చాలామంది గంధర్వకాంతలు కూడా విక్రమార్కుడిని వరించి ఏమిటి ఈయన సాహసాలు ఇవన్నీ విని ఇలాంటి ఉత్తమ పురుషుడితోటి కొంతకాలం, అంటే వాళ్ళు గంధర్వులకి మరణాలు ఉండవు, కొంతకాలం ఆయనతో గడపచ్చు అనమాట. ఆయనతో పాటు ఆయన్ని వరించి వివాహం చేసుకుని భూలోకానికి ప్రయాణమై వచ్చేసారట. విక్రమార్కుడికి ఎందరో భార్యలు ఉన్నారని చెప్తారు. మనం చెప్పుకున్న కథల్లో కూడా విన్నాం కదా. ఆయన అందరితోటి చాలా బాగా ఉండేవాడని, అసలు ఉత్తమ గుణాలు కలిగిన వాడు. ఈ కాలం లాంటి వివాహ వ్యవస్థ వేరు, ఆ కాలాన్ని వేరు. ఇవి కథలుగానే వినాలి తప్పిస్తే ఇంకో రకంగా దీని మీద మనం ఆలోచన చేయకూడదు. ఈ కథల తర్వాత ఇంచుమించుగా ఈ భాగాలు అయిపోతాయి. దీంతోటే ఇంచుమించుగా ఎండ్ అయిపోతుంది అనమాట. ఈయనకి ముందు మలైవతి అనే ఒక క్షత్రియ రాజకాంతతోటి వివాహం అయి ఉంటుంది. తర్వాత ఈయన ఈ త్రైలోక్య సుందరిని, తర్వాత ఈ గంధర్వకాంతలందరినీ వివాహం చేసుకుని స్వర్గంలోనూ గంధర్వలోకంలోనూ చాలా రోజులు కులాసాగా గడిపి, తర్వాత తన భార్యల్లో కొంతమందితోటి ఎవరెవరు ఆయనతో భూలోకంలో ఉండదలుచుకున్నారో వాళ్ళందరితోటి మళ్ళీ భూలోకానికి ప్రయాణమై ఉజ్జయిని మహానగరానికి చేరిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే చే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.